Praise the Lord, all of you. Welcome back once again for this third day meeting. మరలా మనం మన ధ్యానాంశముగా ఉన్న యోహాను రాసిన 3వ పత్రికలో మూడవ వ్యక్తిగా ఉన్నటువంటి దేమేత్రి గురించి మనం ధ్యానం చేయవలసి ఉంది కనుక 14 వచనాలు కలిగిన ఈ పత్రికలో దాదాపు 14 వచనాలు విస్తరించి ఉన్న గాయను గురించి మనం మొదటి దినమున ధ్యానం చేశాము. సవివరంగా ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నామని నేను నమ్ముతున్నాను. దేవుని సంఘములో ఉన్న గాయు దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏ విధంగా తనను సమర్పించుకుని పనిచేశాడో యోహాను తన్ను ప్రశంసిస్తూ, అలాగే దియోత్రెఫే సంఘం యొక్క గలిబిలికి కారకుడుగా, క్షీణతకు కారకుడుగా, సంఘం యొక్క జరుగుబడికి ఆటంకంగా ఉండడం ద్వారా తనను ఏ విధంగా బాధపరుస్తున్నాడో ఈ విషయాలు పంచుకుంటూ, గాయుకు ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన 14 వచనాల్లో కూడా గాయు ప్రస్తావన మనకు స్పష్టంగా కనబడింది. తరువాత దేమిత్రు గురించి 2 వచనాలే ఇందులో వ్రాయబడి ఉన్నాయి. అయినా మనం దానిలో నుండి అనేక విషయాలు నేటి కాలంలో మనము నేటి కాలంలో మనం దియోత్రెఫే వలె ఉన్నామేమో పరీక్షించుకోవడానికి, ఉండకూడదు అని హెచ్చరించబడడానికి, ఉండకుండా ఉండడానికి కొన్ని తీర్మానాలు చేసుకునేటట్లుగా మనం ఆ 2 వచనాల్లో నుండి తదితరమైన బైబిల్ వాక్యాలను ఆధారం చేసుకుని వాటిని ఉదహరిస్తూ గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి దేమేత్రుని గురించి ఒకే వచనములో ఆయన మనకు కనిపిస్తాడు. అది 12వ వచనం. అందరం కలిసి ఆ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. మరోసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈ సమయములో ఈ 3వ ధ్యానము ఈ పత్రికలో నుండి మేము కలిగి ఉండునట్లు సమయము అనుగ్రహించారు. నీ బిడ్డలు తమ పనులు త్వరగా ముగించుకొని సకాలములో ఆశతో వాక్యము కొరకు వేచి ఉన్నారు. నన్ను కూడా మీరు కృప ద్వారా సిద్ధపరిచి నాకు హృదయములో నిశ్చేతనిచ్చి ఇక్కడ నిలబెట్టారు. అయితే సాతాను యొక్క అభ్యంతరాలు, ఆటంకాలు, తన కుతంత్రములు, తంత్రములు, తదితరమైన వేషములు ఇక్కడ సాగకుండా మీరు దూరపరిచి మా హృదయాలను సంధించుచున్న నీ వాక్యమునకు మేము స్పందించున్నట్లు మమ్మలను మీకు అప్పగించుకుంటున్నాం. సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. గాయను గురించి మేము నేర్చుకున్న పాఠాలు మమ్మల్ని సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించేవారుగా తీర్చిదిద్దినవనియు, దియోత్రెఫే గురించి మేము నేర్చుకున్న పాఠము సంఘమునకు ఆటంకముగా ఉండు పరిస్థితుల్లోనికి మేము జారిపోకున్నట్లు మమ్మల్ని హెచ్చరించినట్లుగా మేము నేర్చుకున్నాం. ఈ రాత్రి దేమేత్రి యొక్క జీవితంలో నుండి కూడా కొన్ని పాఠములు నేర్చుకుని మేము దీవించబడినట్లు సహాయం చేయమని ఇంకనూ వస్తూ ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడవు, దయచూపండి. నీ దాసుడను నన్ను కూడా మీరు కనికరించండి, అంగీకరించి ప్రభువా మీ ఉద్దేశమును ప్రచురించడానికి నేను ఎక్కడా ఆటంకముగా ఉండకున్నట్లు, నా ఉద్దేశములు ఎక్కడ ప్రభువా పొడచోపుకున్నట్లు
అదుపు చేసి మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకున్నట్లు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేమేత్రి అనే మాట దీనికి ముందు కూడా మనము చూస్తాము. ఎఫెసు పట్టణంలో పౌలు చేసిన సేవా ఫలముగా ఎఫెసు పట్టణంలో ఏర్పరచబడినటువంటి సంఘము చాలా చక్కగా ఆధ్యాత్మికంగా పుట్టి పెరుగుతూ ఉండగా దేమేత్రి అనే కంసాలివాడు ఆ ఎఫెసు పట్టణములో ఆరాధ్య దైవముగా ఉన్నటువంటి దేవత ను గూర్చి తాను కొన్ని కల్పితమైన మాటలు వారిని భయపెట్టడానికి చెబుతూ ఆర్తమీ దేవి, అలాగే ద్యుపతి నుండి జారిపడిన మూర్తి అని ఒక మాట ఉంటుంది అక్కడ 19వ అధ్యాయంలో అపొస్తలుల కార్యముల్లో ఆ మాట మనం చూస్తాము. ఒక వింతైన అభిప్రాయము ఆ దేవుని విషయంలో వారు కలిగి ఉండడం, అది ఎంత గురుడితనమో మనకు ఆ మాట తెలియచేస్తూ ఉంటుంది. వారు ఇలా చెప్పారు 35వ వచనంలో, 19వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 35లో, అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తమీ మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు అని అర్తమీ దేవి యొక్క, ఆ మహాదేవి యొక్క గొప్పతనాన్ని ఆ కరణము ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలును బంధించి తీసుకువచ్చారు. దేమేత్రిని కంసాలివాడు తన వ్యాపారం తగ్గిపోయినందున తాను మిగిలిన కంసాలతో కలిసి ఈ పౌలును బంధించడానికి, తన సేవ నిర్బంధించడానికి, పౌలు సేవాకాలంలో 3 సంవత్సరాలు ఏకదాటిగా ఎఫెసు పట్టణంలో ఉండడం, మరోసారి 6 నెలలు మరలా వెళ్ళి అక్కడ ఉండడం, ఆ విధంగా తాను 3.5 సంవత్సరాలు సేవ చేసి కని పెంచిన సంఘానికి తాను విఘాతాన్ని కలిగిస్తున్నాడని మరి అక్కడ వ్రాయబడింది. ఆ దేమేత్రిని మనం అక్కడ చూస్తాము. కానీ ఆ దేమేత్రి ఈ దేమేత్రి ఒకటి కాదని మరి చాలామంది పండితులు అభిప్రాయపడ్డారు. నేను చాలా కాలం క్రితం ఈ 12వ వచనం దగ్గర పెన్సిల్తో ఇలా వ్రాసుకున్నాను. ఈ దేమేత్రి అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి దేమేత్రి కాదని పండితులు అభిప్రాయం పడుతున్నారు. ఒకవేళ ఆ దేమేత్రే ఈ దేమేత్రి అయితే దేవునికి స్తోత్రం అని రాసుకున్నాను ఇక్కడ నేను. ఒకవేళ అలాగెవరైనా కాల క్రమేణా వారు ప్రభువుని తెలుసుకుని రక్షించబడితే పర్వాలేదు. మొత్తానికి ఆయన కాదు అనేది ఎక్కువ మంది పండితుల యొక్క అభిప్రాయము, కాదని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే కాలము చాలా వ్యత్యాసం ఉంది కనుక. అట్టి ఈ దేమేత్రి మాత్రము ఆ దేమేత్రి కాకపోయినా అట్టి జనాంగములో నుండి క్రీస్తును నమ్మి సంఘములో చేర్చబడిన ఒక విశ్వాసాన్ని చెప్పడంలో అనుమానం మాత్రం లేదు. తాను కూడా పేర్లను బట్టి మనం అది చెప్పుకోవచ్చు. ఈయన గాయు దియోత్రెఫే ఉన్నటువంటి సంఘమునకు చెందినవాడు, ఆ సంఘములోనే ఒక సభ్యుడుగా ఉన్నవాడు కావచ్చు. లేకపోతే ఈయన ఈ సంఘానికి అనుబంధంగా ఉన్న సమీపంలోని మరో సంఘములో బాధ్యత కలిగిన ఒక పెద్దగా సభ్యుడుగా అక్కడ ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఆయన గురించి ఏమీ రాయబడలేదు. కానీ నేను ఆయన గురించి ఒకసారి నా బైబిల్లో ఇలా వ్రాసుకున్నాను. హీ వాజ్
లుకింగ్ లైక్ ఏ సైలెంట్ సఫరర్ అండర్ ద ప్రెజర్స్ ఆఫ్ రాంగ్ లీడర్షిప్. తను ఎలాగ మనం చూడగలుగుతున్నాం ఆ దినాల్లో అంటే, ఒక నెమ్మది కలిగి ఏ విధమైన గలిబిలి లేకుండా ఆయన తనున్న సంఘములో కొన్ని ఒత్తిళ్లకు గురి అయి బాధపడుతున్న ఒక సైలెంట్ సఫరర్, ఒక సఫరింగ్ సెయింట్, బాధ అనుభవిస్తున్న తన బాధ్యత అలాగే తన వ్యక్తిగత జీవితాన్ని చక్కగా కాపాడుకుంటూ వస్తున్నవాడని మాత్రము మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక తలంపు కూడా ఈయన గురించి వ్యాఖ్యానితులు రాస్తున్నారు. ఒకవేళ ఈ ఉత్తరం తనతోనే గాయునకు యోహాను పంపించి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ ఉత్తరం గాయుకు ఎలా వచ్చింది అంటే, ఈ దేమేత్రియే యోహాను దగ్గరకు ఒకసారి వెళ్ళినప్పుడు యోహానుకు ఈ సంగతులన్నీ ఈయన వివరించి విచారముతో వ్యక్తం చేయగా ఆయన ఉత్తరాన్ని గాయుకు రాసిచ్చి అది గాయుకు అందించమని ఈయన చేతికిచ్చారు అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చాలా నమ్మకత్వం ఆయనలో కనిపిస్తుంది. లూకా సువార్తలో థియోఫిలాకు వ్రాస్తూ లూకా 1వ అధ్యాయంలో ఒక మంచి మాట వాడాడు. చూడండి ఆ మాట. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. నీ పేరట రచించుట అనే మాటను మనం చూస్తే లూకా వాక్య సేవకులైన వారిని గురించి రాస్తున్నాడు. చాలా గొప్ప మాట అది. వాక్య సేవకులు, వాక్యమునే సేవగా కలిగిన వారు, వాక్యముతో సేవ చేయువారు, వాక్యము మీద ఆనుకొని వాక్యములో జీవించుచు ఆ వాక్య సేవకే అంకితం చేసుకున్నవారు. అలాంటి వారు ఈ దినాల్లో ఒకవేళ కొదువుగా ఉన్నారేమో అనేది. ఈ ఉదయకాలం ఒక దైవజనుడు నాకు ఒక SMS ఇచ్చారు నా సెల్లో. A.W. టోజర్ గారు చెప్పినటువంటి మాట, ఎక్కడైతే దేవుడు మాత్రమే మధ్యస్థంగా అంటే ఆయన సెంట్రాలిటీ ఎక్కడ ఉంటుందో, వేర్ ద సెంట్రాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ దేర్ విల్ బీ వెరీ లెస్ పీపుల్ అటెండ్ టు హియర్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. చాలా తక్కువ మంది ఎక్కడైతే దేవుడే ఆ సెంట్రాలిటీని కలిగి ఉన్నాడో, ఎక్కడైతే దేవుని వాక్యమే వినబడుతుందో, దేవుని వాక్య సత్యము ఇంకా కలిపి చెరపక, ఏ విధమైన స్వ ఉద్దేశాలను చేర్చక, వాక్యము ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఉద్దేశము ఈ వాక్యము ఎడల ఏమై ఉన్నదో అది ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ప్రజలు ఎక్కువ మంది అటెండ్ రారంట. అదే గురుతు అంటాడు ఆయన. ఈ అంత్యకాలంలో కూడా ఆ గురుతులు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైతే మరి వాక్యము వీణుల వింపుగా, ఎక్కడైతే వాక్యము మనకు ఏ విధమైన కట్టుబాట్లు లేకుండా మనకు వినబడుతుందో అక్కడికి వెళ్ళడం అనేది ప్రజలకు అలవాటైంది. అక్కడ గుంపులు గుంపులుగా తండోపతండాలుగా జనులు ఉంటున్నారు. ఎక్కడ దేవుని వాక్యం యొక్క సెంట్రాలిటీ ఉంటుందో, ఎక్కడ దేవుడు మాత్రమే అక్కడ పని చేస్తున్నాడో, ఆయన ఉద్దేశములే ప్రకటించబడుతున్నాయో అక్కడ చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారంట అని ఆయన A.W. టోజర్ గారు చెప్పిన మాటను ఆయన SMS చేశారు. కనుక వాక్య సేవకులైన వారు చాలా గొప్ప మాట. లూకా సువార్తలో 2 సేవలు మనకు కనబడతాయి. ఒకటి వాక్య సేవ, రెండవది 2వ అధ్యాయంలో
మనము 37వ వచనములో ఇక్కడ అన్న అనేటువంటి ఒక వృద్ధురాలు, విధవరాలు వృద్ధాప్యం వరకు కూడా దేవుని మందిరములో ఉండి చేసిన సేవ 2:37లో చూస్తాము. అదేమంటే ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చుండెను. వాక్య సేవ, ప్రార్థన సేవ. ఇంకా మరో సేవ ఏది సేవ కాదు. అవన్నీ కూడా వారి యొక్క అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, వారి యొక్క శ్రద్ధ, వారి ఇష్టాన్ని బట్టి, వారికి ఉన్న అభిప్రాయాలను బట్టి చేసే సేవలే. కానీ వాక్యములో నుండి చేసే సేవ, ప్రార్థనల ద్వారా చేసే సేవ, అది మాత్రమే దేవుని సేవ. కనుక ఇక్కడ థియోఫిలాకు వాక్యాన్ని అప్పగిస్తున్నాడు. ఇదిగో మొదటి నుంచి బోధించిన వాక్యాన్ని నేను వ్రాస్తున్నాను. ఈ వ్రాసిన వాక్యాన్ని నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఏం చేయాలి నాకు అభిప్రాయం ఉందో ఆ ప్రకారంగా నేను దాన్ని ప్రిజర్వ్ చేయలేను, దాన్ని దాచిపెట్టలేను. నేను దాన్ని భద్రపరిచి దానిని అనేక కాపీలుగా చేసి ఇతర విశ్వాసులకు అందించవలసిన ఈ వాక్యాన్ని నేను అందించలేను. కానీ ఆ పని నువ్వు చేయగలవు. ఎందుకంటే నీవు రోమా ప్రభుత్వంలో ఒక గొప్ప స్థానములో ఉన్న, ఘనత వహించిన థియోఫిలా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. కానీ నీవు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కనుక నేను నీకు అప్పగిస్తాను. దీన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. ఈ అపొస్తలుల కార్యము కానీ లూకాసు వార్త కానీ లోకానే వ్రాశారు, కానీ దాన్ని బయటికి తెచ్చినవాడు మాత్రము థియోఫిలా. ఆయనే దాన్ని చక్కగా క్యారీ చేయకపోతే, ప్రిజర్వ్ చేయకపోతే, భద్రపరచకపోతే ఈరోజు ఈ రెండు మనకు ఉండేవి కాదు. కనుక మరి అంత నమ్మకమైన వాడు ఈ దియోత్రెఫే. ఆయన ఒక ప్రక్క సఫర్ అవుతున్న, చాలా ఒత్తిళ్లకు గురవుతున్న, తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి తబ్బిబ్బులయ్యే పరిస్థితులు సంఘంలో ఏర్పడిన, సంఘములో కొంతమంది రాంగ్ లీడర్స్, మరి దేవునికి భయము లేని నాయకులు చేతిలో నలిగిపోతూ ఉన్న ఆ సమయంలో ఈ పత్రికను చాలా జాగ్రత్తగా తెచ్చి భద్రపరిచి ప్రాణప్రదముగా తీసుకువచ్చి గాయకు అప్పగించాడు. అందుకే ఆ పత్రిక ఈరోజు మన చేతిలో ఉంది. కనుక దేవుని వాక్యమును మనము ఆ విధంగా ఇతరులకు జాగ్రత్త పరిచి అందించాలి, ఉన్నది ఉన్నట్టుగా అందించాలి. ఆ విధంగా నమ్మకమైన వాడు వాక్యం తీసుకొచ్చాడు. దేమేత్రి దియోత్రెఫే వలె తాను కూడా అన్య జనాంగములో నుండి వచ్చిన వాడే, యూదుడు కాడు. విగ్రహారాధనలో నుండి వచ్చిన వాడే. ఆర్తమి మహాదేవి, అలాగే ద్యుపత నుండి పడినటువంటి మూర్తి, వీటన్నిటి మీద ఆర్తమీదేవియే గొప్ప అధికారమును, గొప్ప ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి ఆ జనాంగములో నుండి, ఆ వంశములలో నుండి దియోత్రెఫే వచ్చాడు. అలాగే దేమేత్రి కూడా అలాగే వచ్చాడు. కానీ దియోత్రెఫేకి దేమేత్రికి చాలా తేడా ఉంది. దియోత్రెఫే అందులోంచి వచ్చాడు, కానీ ఆ వంశీకుల తత్వ లక్షణాలను వదులుకోలేదు. ఆ ఆచారములు, ఆ అన్యాచారములు, ఆ దినములు, ఆ మాసములు, ఆ ఉత్సవ కాలములు, ఆ సంవత్సరములు, అలాగే తప్పకుండా జరిగించే లక్షణాలు శరీర సంబంధులలో ఉంటాయి. కానీ వారు ఆత్మ సంబంధులుగా కనబడతారు ఆ సమయం వచ్చే వరకు. ఒకసారి సమాధుల దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి అని ఆలోచిస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళాలని భార్యను సమాధి చేశాడు. తర్వాత గోరి కట్టించాడు అక్కడ. ఇవన్నీ నాకు తెలియదు, కానీ వేరే సంఘానికి చెందిన ఆయన నేను రావాలని ఆశించాడు. నాకు ఈ సంగతులు ఏం తెలియవు, సరే నేను ఆదరించడానికి కూడా బాగుంటుందని వస్తాను బ్రదరు అని నేను ఒక మాట ఇచ్చాను.
నేను టైం ఇచ్చాను ఆయనకు ఒక రోజు. ఆయన ఆ రోజు ఏం చేశాడంటే సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే కార్యక్రమం నాకు తెలియదు. అది నేను వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారేంటి అనుకున్నాను. అక్కడ దండలు ఉన్నాయి, అక్కడ కొవ్వొత్తులు ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్యాకెట్స్ దండలు, అభిమానులు దండలు పట్టుకొచ్చారు. ఇవన్నీ నాకేం అర్థం కాలేదు. నేను హడావిడిగా ఉన్నాను, కొంచెం వేరే సేవకులు కొడుకులు ఉన్నాను. కొంచెం నాకు 30 కిలోమీటర్ల దూరం కనుక ఎవరిదో కారు మీద లిఫ్ట్ ఇచ్చారు. మరి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తాడు. నేను అడిగాను, ఏంటిది? నేను మిమ్మల్ని ఆదరించడానికి మీ ఇంటికి వచ్చాను తప్ప నేను మీ భార్య చనిపోయినప్పుడు రాలేకపోయాను నేను అని అంటే, లేదండి మీరు వస్తున్నారు కనుక సమాధి దగ్గర ప్రార్థన చేద్దామని సంఘం అందరినీ స్నేహితుల్ని కూడా రమ్మన్నాను అన్నాడు. ఎందుకు సమాధి దగ్గర ప్రార్థన అన్నాను నేను. అంటే చెయ్యాలి కదండి, చేస్తారు కదండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నీ భార్య మట్టిలో ఉంది అనుకుంటే అక్కడికి మరలా వెళ్ళు. నీ భార్య మహిమలోకి వెళ్ళిందంటే దాంతో నీకు పని లేదని చెప్పాను. ఆయన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనలో కార్యం చేశాడు. కొంచెం వయస్సు మళ్ళినవాడే కానీ చురుకుగా ఆలోచించాడు. అప్పుడు వెంటనే అవన్నీ కూడా మానేసి, నా భార్య మహిమలోకి వెళ్ళిందండి, వీళ్ళందరూ సాక్ష్యం దానికి అని ఊగిపోతా మరి తన భార్య మహిమలోకి వెళ్ళిందని చెబుతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒక ఆవిడ మరిది గారు, ఆమె భర్త చనిపోయాడు, మరిది గారు 1 సంవత్సరం అయిన తర్వాత, వదిన మరి అన్నయ్య ఉద్యోగం చేసి రిటైర్ అవ్వలేదు, ఉద్యోగం ఉండగానే చనిపోయారు. ఆయన పెన్షన్ డబ్బు అంతా వచ్చింది కదా, మరి ఒక గోరి అన్న కట్టించకూడదు అక్కడ, అన్నయ్య సమాధి మీద గోరి అన్న కట్టించకూడదా అడిగితే ఆమె ఒక మాట చెప్పిందంట. వాళ్ళ అమ్మాయి చెప్పింది నాకు, గోరీకి 1,00,000 రూపాయలు ఒకవేళ నేను ఖర్చు పెట్టాలని అనుకుంటే అది నేను భూమిపాలు చేసిన దాన్ని అవుతాను, మట్టిపాలు, కానీ అది ప్రభు పనికి ఇస్తే మంచిదని నేను మీ అన్నయ్య డబ్బు వచ్చిన వెంటనే 1,00,000 రూపాయలు నేను దేవుని సేవకు ఇచ్చేశాను అని చెప్పింది. అది చాలా గొప్ప మాట, గొప్ప సాక్ష్యం. కనుక అక్కడ గోరీలు కట్టించి అంత అన్యాచారాలు, ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ పిండా కూడబెట్టినట్లుగా మరి దండలు వేసి దానికి సున్నాలేసి క్యాండిల్స్ వెలిగించి, ఇవన్నీ కూడా అన్య సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆచారాలు. అవి దేవునికి అసహ్యములు. అలాంటి ఆచారములు గలవారిని ఆ దేశము కక్కివేస్తుంది అని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ మాటలు విన్నప్పుడు దాన్ని అంగీకరిస్తే చాలా దీవించబడతాం. మనం దాన్ని అంగీకరిస్తే దేవుని మహింపరుస్తాం. ఈ కూడికల్లో మనం ఉండడం అది మనకెంతో మేలుకరమని రుజువు చేస్తాం. సేవకుని సన్మానించడానికి చాలాసార్లు చప్పట్లు కొడతారు. అలాగే ఆఖరు మీటింగ్లో ఇక్కడ వేరేమో కానీ పూలదండలు వేస్తారు, మరి షాల్ కప్పుతారు. చాలాసార్లు షాల్ కప్పడం మంచిదైంది నాకు, ఎందుకంటే అవి చాలామందికి అవసరం అని తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అవి పెద్ద రాజకీయ ఎత్తుగడల్లా ఉంటాయి, అవన్నీ ఆ పద్ధతిలో కనబడతాయి అనిపిస్తాయి నాకు. అయితే నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఒక దైవజన్ని సన్మానించడం అంటే అర్థం దేవుడు తనను మాతో మాట్లాడడానికి పంపించాడని విశ్వసించడం, క్రమంగా వచ్చి వాక్యం వినడం, చెప్పిన వాక్యానికి లోబడి జీవితంలో మార్పు తెచ్చుకోవడం. నిజముగా నన్ను సన్మానించడమైనా, మరో సేవకుని సన్మానించడమైనా, సంఘ కాపని సన్మానించడమైనా ఆ పద్ధతిలో మనము సన్మానాన్ని వ్యక్తం చేయాలి. ఈ మీటింగ్లు అయిన తర్వాత ఎవరైనా నేను వాస్తు ప్రకారం కట్టాను పాస్టర్ గారు, గుమ్మం బీకేస్తున్నాను రండి మీరు అని మీ పాస్టర్ గారిని పిలవడం, ఆయన సన్మానించడం, నన్ను కూడా సన్మానించడమే. ఆయన ఫోన్ చేస్తారు, ప్రకాష్ గారు మీరు వచ్చాక కొంపలు కూలిపోతున్నాయండి ఇక్కడ అంటారు. దేవునికి స్తోత్రం అంటాను నేను అక్కడి నుంచి. అర్థమైందా? అలాంటి మార్పులు. ఇక సమాధి దగ్గరకు మా వాళ్ళు వెళ్ళడం మానేసి, ఇంతకుముందు సమాధి దగ్గర రమ్మని చంపు తినేవారండి, ఇప్పుడు అనడం లేదండి.
క్యాండిల్స్, పూలదండలు ఇవన్నీ ఎక్కడ వేస్తున్నావు నువ్వు? జ్ఞాపకార్థ కూటం పెడతారు, ఆయన బొమ్మ నిలువెత్తో ఎంతో ఎత్తు పెడతారు, దానికి దండలు వేస్తారు. ఇక బొట్టు ఒకటే బెటర్ అంతే. ఇక అది మనకు సాంప్రదాయం కాదు కదా. ఒక దీపం వెలిగింతారు, అక్కడ వచ్చిన వాళ్ళంతా ఎలా చూస్తారు, అయ్యా అని చెప్పుకుంటారు. ఇలాంటి వేషాలు మనం వేస్తే దియోత్రఫే కంటే మంచి వాళ్ళమేమీ కాదు. అలాంటి లక్షణాలు కలిగిన వారిని సాతానుడు తన వశము చేసుకుని సంఘాన్ని పాడు చేయడానికి వారిని పావులుగా, వారిని సాధనాలుగా వాడుకుంటాడు. అక్కడ మనం బలహీనతలో సాతానుకు దొరికాము. ఆ బలహీనతను తాను ఆధారం చేసుకుని ఎంతైనా మనల్ని దిగజార్చే స్థాయికి తీసుకువెళతాడు. సంఘములో మనలను సంఘ విచ్ఛిన్నానికి కారకులుగా చేస్తాడు. జాగ్రత్త పడాలి. ఈ దియోత్రెఫే ఉన్న సంఘములో ఉన్నాడో లేడో మొత్తానికి అనుబంధమైన వ్యక్తే ఈ దేమేత్రి. ఆయన గురించి 12వ వచనంలో 4 మాటలు సాక్షార్థంగా వ్రాయబడ్డాయి. అందులో మొదటి మాట చూడండి. మొదటి మాట, అందరి వలన సాక్ష్యము పొందినవాడు. అందరి వలన, సంఘములో ఉన్నవారందరి వలన సాక్ష్యం పొందాడు. ఆ సాక్ష్యం ఎలా పొందగలిగాడో మనం ఎలా పొందగలమో నేను చెబుతాను తర్వాత. ఆ 4 మాటలు ముందుగా వినండి. రెండవ మాట, సత్యము వలన మంచి సాక్ష్యము పొందినాడు. అందరి వలన మంచి సాక్ష్యం పొందాడు, మరియు సత్యము వలనను, అందరి వలనను, సత్యము వలనను మంచి సాక్ష్యము పొందాడు. మూడవ మాట, మేము కూడా అతనికి సాక్ష్యము ఇచ్చుచున్నాము. అనగా దేవుని సేవకుని ద్వారా కూడా సాక్ష్యం పొందాడు. అది మూడవ మాట. నాలుగవ మాట, మా సాక్ష్యము సత్యమైనదని నీవు కూడా ఎరుగదువు. అనగా తోటి పరిచారకుడైన గాయు తోటి పరిచారకులతో కూడా తాను సాక్ష్యము పొందినవాడుగా చూస్తున్నాం. ఇది దేమేత్రులో నుంచి రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం. 4 విషయాలు చెప్పండి. 1, తాను సంఘములో ఉన్న వారందరి వలన మంచి సాక్ష్యము పొందాడా? ఇలా కాదు, చెప్పాలి, నోరు విప్పి చెప్పాలి. రెండవది, ఆయన సత్యము వలన, అనగా దేవుని వాక్య సత్యము, దేవుని వాక్యమే సత్యము, సత్యము వలనను మంచి సాక్ష్యం పొందాడు. మూడవదిగా, దూరములో ఉన్న సంఘస్థాపకుడైన దేవుని సేవకుడగు యోహాను వలన సాక్ష్యం పొందాడు. ఆ యోహాను గాయతో అంటున్నాడు, ఈ సాక్ష్యం నీకు కూడా తెలుసు. అనగా తోటి పరిచారకుడుగా, ఆయన రోజూ చూస్తున్నవాడుగా నీవు కూడా ఆయన గురించి నేను చెప్పిన మాట సత్యమని నువ్వు చెప్పగలవు అంటున్నాడు. 4 రకములుగా, 4 స్థాయిల్లో తాను సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున ఈ సంఘ విశ్వాసులు, బయట నుండి వచ్చిన వారైనా ఎవరైనా కానీ, దేవుని సంఘ విశ్వాసులమైన మనము ఈ 4 స్థాయిల్లో మనము సాక్ష్యమును సంపాదించుకొన బద్దులమై ఉన్నాం. అందులో మొదటిగా, అందరి వలనను మంచి సాక్ష్యము పొందాడు. మనము సంఘములో ఉన్నవారందరి చేత ఎలాగూ మంచి సాక్ష్యమును పొందగలము అనేది నేను 3 విషయాలు. ఈ 4 సాక్ష్యాలకు 3 విషయాలు నేను ఆ ప్రకారం నేను మీకు చెబుతాను. నోట్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా జ్ఞాపకం కూడా మీరు పెట్టుకోవచ్చు. అందరి వలన ఎలా సాక్ష్యం పొందగలం మనం అంటే, మొదటి మాట, చాలా కాలముగా దేవుని మందిరములో ఒక సేవకుడుగా ఉన్న సేవకుడిని నా అబ్జర్వేషన్లో, నా గ్రహింపులో నేను ఈ మాట చెబుతున్నాను. దేవుని సంఘానికి మానకుండా క్రమముగా వచ్చుట వలన సంఘమందరి దృష్టిలో మనం ఒక సాక్ష్యాన్ని పొందుతాం. సేవకులు కూడా అప్పుడప్పుడు చెబుతుంటారు, ఆ బ్రదరు లేక ఆ సిస్టరు లేక ఆ కుటుంబము ఎంతో క్రమముగా దేవుని మందిరానికి వస్తారు, మొదటివారుగా దేవుని మందిరానికి వస్తారు.
ఆఖరు వరకు వారు కదలకుండా కూర్చుంటారు, క్రమశిక్షణ కలిగి సంఘములో ఉంటారు అని దేవుని సేవకుడు కొందరి విషయమై అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓసారి మా చర్చిలో 2 సంవత్సరాల నుంచి మానకుండా చర్చికి వచ్చిన వారు చేయెత్తమన్నాను. చాలామంది ఎత్తారు. నేను 5 సంవత్సరాల నుంచి ఒక్క ఆదివారం కూడా మానకుండా చర్చికి వచ్చిన వాళ్ళు చేయెత్తమన్నాను. చాలా చేతులు దిగిని కిందకి. ఆ తరువాత ఇంకా ఒక 30-40 మంది చేతులు పైకున్నాయి. అప్పుడు 10 సంవత్సరాల నుంచి క్రమంగా మానకుండా వచ్చిన వాళ్ళు చేయెత్తమన్నాను. 5 చేతులు ఉన్నాయి. అది ఒకే ఫ్యామిలీకి చెందిన చేతులు. అప్పుడు నేను అడిగాను, సాయిలు అతని పేరు, సాయిలు ఏంటి మీ కుటుంబం ఎప్పుడూ చర్చికి రావడం మానలేదా అని అడిగాను. తాను, తన భార్య, తన 2 కుమార్తెలు, తన తల్లి, వృద్ధురాలైన తన తల్లి, 5 వారు చేతులు ఎత్తడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆయన అన్నాడు, అన్న నేను 13 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకుని, నేను ఎప్పుడూ చర్చికి రావడం మానలేదన్నాడు. అంటే 10 సంవత్సరాలే కాదు, 13 సంవత్సరాల నుంచి చర్చికి ఎప్పుడూ మానకుండా వస్తున్నాడు. నేను అడిగాను, మీకు ఎప్పుడు జబ్బు చేయలేదా అన్నాను. అన్న దేవుని కృప వల్ల మానేసినంత తీవ్రమైన జబ్బు ఎవరికి మాకు రాలేదన్నాడు. పోనీ మీ బంధువులు ఎవరైనా ఆదివారం, శనివారం రాత్రి, ఆదివారం మరణించలేదా అని అడిగాను. మా చెల్లి మరణించిందన్న ఒకసారి. అయితే శనివారం సాయంకాలమే మరణించింది. రాత్రంతా నేను జాగరణ చేశాను. మిగిలిన వాళ్ళని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, కొందరు నిద్రపోతున్నారు. కానీ నేను చెల్లి శవం దగ్గర అలాగే కూర్చున్నాను. తరువాత తెల్లవారేసరికి అందరూ సానుభూతి చూపించారు నా ఎడల. నువ్వు కొద్దిసేపు పండుకో, ఇంకా బంధువులంతా వచ్చా కదా సమాధి చేసేది, కాబట్టి నువ్వు పండుకో అని అంటే, పర్వాలేదు నేను కొంచెం చర్చి వరకు వెళ్ళొస్తాను అని అంటే, ఓహో ఈరోజు ఆదివారమా, సరే మరి నీ ఇష్టం, ఎందుకంటే రాత్రంతా నువ్వు ఉన్నావు, మేమందరం పండుకున్నావు అని సానుభూతితో సరే అంటే వాళ్ళందరూ తయారైపోయి వెనక దారిలో నుంచి చర్చికి వచ్చేసారంట. ఆ మాట ఆయన చెప్పారు. ఎంత గొప్ప సాక్ష్యం. ఒక పల్లెటూరులో రాంపురం అనే ఒక ఊరది. ఒక పేద కుటుంబము, బీడీ కంపెనీలు సంబంధించినటువంటి చిన్న చిన్న పనులు, ఆకులు తెంపి అమ్ముకోవడం ఏదో చేస్తున్నారు. తర్వాత మున్నీంగా కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. మున్నీం అంటే ఒక గుమస్తాలాగా ఆ కంపెనీకి సంబంధించి. అయితే అరకొర రాబడి వారు సాధారణమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ 9 కిలోమీటర్ల నుంచి రావాలి చర్చికి రావాలంటే, 9 కిలోమీటర్స్. 2 కిలోమీటర్లు నడిచి వస్తే వాళ్ళకి బస్సు దొరుకుతుంది, లేక ఏదైనా ఆటో దొరుకుతుంది. 5 ఆ విధంగా వస్తున్నారు. కనుక నీవు దేవుని సంఘములో అందరి చేత సాక్ష్యం పొందే వ్యక్తివి కావాలంటే నీవు నీ కుటుంబంతో సహా దేవుని సన్నిధికి ఏ పరిస్థితుల్లో కూడా మానకుండా, ఎన్నో పనులు పెట్టుకుని అనవసరంగా చిన్న ఏదైనా బలహీనత కలిగితే, జలుబు లాంటిది, దగ్గు లాంటిది, తలనొప్పి లాంటిది మానేసేవారు ఎందరో సులభంగా మానేసేవారు ఉన్నారు. అటువంటి వారికి సంఘములో మంచి సాక్ష్యము మీరు కొనుక్కుందామన్నా దొరకదు. సాక్ష్యమును పొందడానికి ఎవరితో కూడా మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు, కానీ నిన్ను గొప్ప దృష్టితో అందరూ చూడాలని ఆశ ఉంటుంది. కానీ నువ్వు చేసే పనులు ఎలాగుంటాయంటే దిగజారిపోయిన పనులు చేస్తావు. కానీ నువ్వు గొప్పగా ఇతరులు నిన్ను ఎంచుకోవాలని ఆశిస్తావు. కనుక క్రమముగా దేవుని సన్నిధికి రావడం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వచనం మనకు తెలుసును. కొందరు మానుకొనుచున్నట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు. మీరు తప్పనిసరిగా దేవుని మందిరానికి మీరు రావాలి. తప్పనిసరిగా. అది తప్పదా? తప్పదు, అంతే. అందరూ రావాలంతే. అందరూ రావాలి. ఈ మధ్యలో మన పిల్లలు ప్రైవేట్ క్లాసులని, ఎక్స్ట్రా క్లాసులని, సండేనే ఏదో ఇంటర్వ్యూస్ అని, లేక టెస్ట్లని, తదితరమైన వాటికి వాళ్ళు బలైపోతూ ఉన్నారు. మరి వారి సంగతి ఏంటో తెలియదు. ఆ విధంగా మానివేయటం బట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో తెలుస్తుంది, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో. అది ఒక గవర్నమెంట్ కాలేజీలో మనం చదివితే, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి కానీ గవర్నమెంట్ కాలేజీలో చదవకూడదు.
ఉద్యోగం మాత్రం గవర్నమెంట్ది కావాలి, కాలేజీ మాత్రం ప్రైవేట్ది కావాలి. సరే, నేను దాన్ని ఏమి విమర్శించడం లేదు, కానీ ఏ విధంగా సమన్వయిస్తామో తెలియదు. కానీ మన పిల్లల్ని పోగొట్టుకుంటున్నామేమో అనే భయం మాత్రం మనం కలిగి ఉండాలి. కనుక పెద్దలమైన మనం కూడా ఒక క్రమశిక్షణను అనుసరిస్తూ ఉండగా మన పిల్లలు వారు కూడా ఆసక్తిని, మందిర వేళల ఆసక్తిని వారు చూపిస్తారు. అది ఆ 24వ వచనం యొక్క ఉద్దేశం. హెబ్రీ 10:24లో కొందరు అలా చేస్తున్నారు, కానీ మనం అలాగూ చేయవద్దు అని వాక్యం చెబుతుంది. రెండవ మాట, దేవుని సంఘములో ఉన్నటువంటి మన తోటి వారి యొక్క అవసరములలో మనము వారికి సహకారులుగా ఉండుట. దేవుని సంఘం అంతటి చేత మనం సాక్ష్యం ఎలా పొందుతామంటే, ఎవరికి ఆపద వస్తే అక్కడికే ఆయన పరిగెట్టుకెళ్ళిపోతాడండి. ఎవరికి ఏ అవసరం వచ్చినా వారు ఆదుకుంటుంటారండి అనే మాటలు మన సంఘములో కొందరు మన గురించి చెప్పుకునేవారుగా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఉద్యోగస్తులు కలుసుకుంటూ ఉంటారు. అంతస్తులు బట్టి అంతస్తుల్లో ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. మరి ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ అన్నట్టుగా మందిరం అయిపోయి బయట ఇడిపోతుంటారు, గుంపులు అయిపోతుంటారు. ఇక ఆ పేదవాళ్ళు, సాధారణమైన వాళ్ళు కలిసి ఎవరో పట్టించుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక దేవుని సంఘములో సహవాసము సహోదరులు అనే మాట, సహోదరులు అనే చాలా గొప్ప మాట. క్రైస్తువులు అనేది గొప్ప మాట కాదు. బైబిల్ ఎప్పుడు కూడా ఆ మాటను గొప్ప చేయలేదు. సహోదరులు అనే మాట, క్రైస్తవులు అనే మాట 3 సార్లే ఉంటే బైబిల్లో, సహోదరులు అనే మాట 243 సార్లు ఉంది. బైబిలు సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చింది. క్రైస్తవ్యం అనేది ఒక మతానికి పెట్టబడిన పేరుగా ఉంది. అది కూడా బైబిల్ పెట్టిన పేరుగా, దేవుడు పెట్టింది కాదు, అపొస్తలులు పెట్టింది కాదు. ఆ పేరు అన్యులు పెట్టిన పేరు. అది కూడా వెక్కిరించడానికి పెట్టారు, వాళ్ళేమీ గణపరచడానికి పెట్టలేదు, హేళన చేయడానికి పెట్టారు ఆ పేరు. క్రైస్తవులు, వీళ్ళ క్రైస్తవులు రా, కిరస్థాన పోల్రా అనేవారు నా చిన్నతనంలో. ఆ విధంగా వెక్కిరించేవారన్నమాట. కానీ బైబిలు మనల్ని సహోదరులు అంటుంది. సహోదరులు అంటే ఉదరులు, ఒకే గర్భము నుండి పుట్టినవారు అని మనం అనిపించుకోవాలి. అలాంటి సంబంధాలు మనం కలిగి ఉండాలి. మన కుటుంబంలో ఒకవేళ 5 పిల్లలుంటే, ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు, ఒక ఆయన ఇంజనీర్ అయ్యాడు, ఒక ఆయన డాక్టర్ అయ్యాడు, ఒక ఆయన మొద్దయ్యాడు. చదువు సంధ్య లేకుండా సాధారణమైన ఏదో పనులు నేర్చుకుని ఈ కలరింగ్ పనో, ఆ సెంటరింగ్ పనో, ఏదో ఒక టైలరింగ్ పనో, ఇక ఆయనకి చదువు మీద ఆసక్తి లేక అట్లా అయ్యాడు. ఇంకొకలాగా అయ్యారు. ఇప్పుడు ఈ 5 క్రిస్మస్కి వస్తారనుకోండి, ఈ 5 సమానమైన స్థానము ఆ కుటుంబము ఇస్తుంది. ఆయన కలెక్టర్ అయినా, ఈయన ఇంజనీర్ అయినా, ఆయన డాక్టర్ అయినా, ఈయన టైలర్ అయినా, ఆయన ఏదో పెయింటింగ్స్ చేసుకునేవాడైనా, ఇంకొక ఆయన సమానమైన తల్లికి 5 కుమారులే. పాయసం అందరికీ చేసి పెడుతుంది. కొత్త బట్టలు అందరూ కుట్టించుకుంటారు. అందరూ కూడా సంతోషంగా క్రిస్మస్ పండగ చేసుకుంటారు. విభేదాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. అలాగే ఒకే గర్భం నుంచి పుట్టిన వారంగా చదువు సంధ్యలు, హోదాలు, ఆధిక్యతలు, వాటికి ప్రాధాన్యతలు మనం అస్సలే ఇవ్వకూడదు. మనం ఈ తమ్ముడు అన్నను చాలా చనువుగా పిలుస్తాడు. అరే చిన్నన్న అంటాడు ఈ టైలరు ఆ కలెక్టర్ని పట్టుకొని. అలా కనడానికి ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. తమ్ముడు చెప్పు అని ఆయన వెంటనే స్పందిస్తాడు. అలాంటి రిలేషన్ మనలో ఉంటే మనము సంఘము చేత సాక్ష్యము, అందరి వలన సాక్ష్యం పొందుతాం. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట చూస్తాం. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం.
పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరతలలో మనము పాలు పొందాలి. యోహాను మొదటి పత్రికలో ఇంకొక హెచ్చరిక ఉంది మనకు, చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూడవచ్చు. యోహాను మొదటి పత్రిక 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడవయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ఒకరిని ఒకరము మనం ప్రేమించుకోవాలి. కనుక అవసరములలో ఉన్నవారికి మనము సహకారులుగా ఉంటే, ఎవరో చనిపోయారు మన సంఘములో, మనల్ని పిలిచే అవకాశం ఉండని మనుషులముగా మనం ఉండొచ్చు. అలాంటి ఆ స్లమ్స్లో చనిపోయిన మన సంఘస్థుల ఇంటికి మనల్ని పిలిస్తే మనం వెళతామని వాళ్ళకి నమ్మకము లేకపోవచ్చు. కానీ వాలంటీర్గా మనం అక్కడికి వెళ్ళి కారు పక్కన పార్క్ చేసి ఆ స్లమ్కి వెళ్ళి వారితో ఆ దినం ఆ శవం దగ్గర ఆ ఏడ్చే వారిని ఓదారుస్తూ వారితో కలిసి ఒక సంఘముగా నీ సహోదరునిగా నేను వచ్చానని వారికి తెలియచేస్తే వారు ఎంతో ఓదార్చబడతారు. ఆయన వచ్చారు మా ఇంటికి అని. అలాంటి వారి వివాహాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం లెక్క చేయం. పెద్దవాళ్ళు వివాహాలు జరిగితే పెద్దోళ్ళు వెళ్తారు, చిన్నోళ్ళు వెళ్తారు. చిన్నోళ్ళు వివాహం జరుగుతుంటే పెద్దోళ్ళు వెళ్ళరు, చిన్నోళ్ళే వెళ్తుంటారు. అలాంటి వారికి మనము చేయూతనిచ్చి సహాయం చేసి, అమ్మ మీ పాప వివాహం అంట, పాప పెళ్లి చీర మేము కొంటాంలే అని 2-3 మాట్లాడుకున్నాం, లేక స్తోమతుంటే ఒకరే మాట్లాడుకున్నాం. వారికి ఆ సహాయము మనం చేయడం, చేయూతనివ్వడం, సహకరించడం, ఒకరికొకరు సహకరించుకోవడం, ఇది సంఘం అండి. అంతే. నేను చెప్పాను, కొన్ని కోర్ పాయింట్స్ చెప్తాను మీకు అన్నాను నేను. తప్పదంతే, అలా చేయవలసిందే. ఆ వాడుక, ఆ వెసులుబాటు మనలో తప్పకుండా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. అది వాక్యం గనుక మనం అలాగూ చేయవలసిందే. తర్వాత అందరితో సాక్ష్యం పొందాలంటే 3వ మాటగా మనము ఆత్మఫలముతో నిండి ఉండాలి. ఆత్మఫలముతో నిండి ఉండుట అనేది ఇతరులతో మనము ఆధ్యాత్మికమైన సంబంధము కలిగి ఉండుటకు అది సూచనగా ఉంది. ఆత్మఫలానికి ముందు అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం 16వ వచనం చదువుతుంటే అన్ని గలిబిలి మాటలు కనబడతాయి అక్కడ. మత్తతలు, విమతములు, విగ్రహారాధనలు, ఇంకా రకరకాలైనటువంటి కలహాలు, ద్వేషాలు, అసూయలు ఎన్నో కనబడుతుంటాయి. అవన్నీ గలిబిలి మాటలే. 21వ వచనం వరకు అన్నీ గలిబిలి మాటలే. కానీ 22వ వచనంకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వచనం ఎంతో ప్రశాంతంగా. మీరు ఒకసారి చదవండి, 16 వచ్చిన తర్వాత చదువుతుంటే అంత కలవరంగా ఉంటుంది. కానీ 22వ వచనం చదువుతుంటే ప్రశాంతంగా ఉంటుంది. కనుక అందులో ఉన్నవన్నీ కూడా ఇతరులతో మనము సంబంధం కలిగి ఉండడానికి అందరికీ అవకాశం ఉంటుంది ఆ మాటల్లో. ఆ 22వ వచనంలోని 9 మాటలు ఉన్నాయి, 9 సుగుణాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన సుగుణాలు. అందరూ కూడా మనతో సహవాసం చేయడానికి, అందరితో మనం కలవడానికి, అందరితో మనం సంతోషించడానికి, మనతో అందరూ సంతోషించడానికి ఆ ఆత్మఫలములో అవకాశాలు ఉన్నాయి. అది మనలో లేకపోతే సంఘములో ఉన్న వారందరి చేత మనం సాక్ష్యము పొందలేము. ఈ చిన్న చిన్న మాటలు నేర్చుకుందాం, వాటిని అభివృద్ధి చేసుకుందాం. మనలో తప్పకుండా మనము దేమేత్రి వలె ఆ ఒక్క వచనములో ఉన్న ఆయన ఎంతో అత్యున్నతమైన విశ్వాసిగా మనకు కనబడుతున్నాడు. తరువాత
సత్యము వలన సాక్ష్యం పొందడం అనే మాట అంటే దేవుని వాక్య సత్యమునకు సరిపోయిన వాడని సాక్ష్యం పొందాడు. దేవుని వాక్య సత్యమునకు మనం సరిపోయిన వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ మనకు అనుకూలమైనట్లుగా జీవిస్తున్నాము అనేటువంటి నేరము సమాజంలోనైనా మన మనస్సాక్షిలోనైనా మనం కలిగి ఉంటే దేవుని వాక్య సత్యమును సరిపోయి నడుచుకొనుచున్న వారముగా గుర్తించబడం. మనం ఏది ఏమైనా సరే ఆయన వాక్యమును ప్రేమిస్తాడు, వాక్యమునకు సరిపోయినట్లుగా ఆయన బ్రతుకుతాడు అని మన గురించి సాక్ష్యము చెప్పబడాలి. దానికి కూడా నేను 3 మాటలు చెప్తాను. మొదటి మాట, దేవుని వాక్యమును మనము బాగా ధ్యానించాలి. ఇందాక బైబిల్ పాట పాడారు. మనకు కష్టములు వచ్చినా, దుఃఖము కలిగినా మనం విడువక వాక్యమును ధ్యానం చేయాలి. ప్రతి దినము ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. మనం కీర్తనలో 2వ వచనంలో ఆ మాట చదువుతాము. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుట. మనం వాక్యాన్ని ఏదో బాధ్యతగా ఏదో వాడుకగా చదవడం కాదు, వాక్యం చదవడం ఆనందంగా ఉండాలి. మనకి ఏ కొంచెం సమయం దొరికినా వాక్యమును చదవాలనే ఆశ ఉండాలి. చాలామంది ఎంప్లాయీస్ నేను చూస్తుంటాను, వారి యొక్క టిఫిన్ బాక్స్ కిట్లో ఆ బ్యాగ్లో ఒక చిన్న బైబిల్ కూడా ఉంటుంది. మరికొంతమంది ఎంప్లాయీస్ ఆ రోజు దేవుని వాక్యాన్ని ఇంట్లో ఏదైతే చదువుకున్నారో అందులో ఒక ముఖ్యమైన వచనాన్ని లేక ఒక పోర్షన్ని వారు ఒక పేపర్ మీద రాసేసుకుని దాన్ని జేబులో పెట్టుకుని దాన్ని సాయంకాలానికి బైహార్ట్ చేసేవాళ్ళుగా నేను ఎరుగుదును. ఒక బ్రదర్ అలాగా ఎన్నో వాక్యాలు, ఎన్నో పోర్షన్స్ బైహార్ట్ చేసేసాడు. ఆయన మరి ఏజీస్ ఆఫీస్, అకౌంట్స్ జనరల్ ఆఫీసులో పనిచేస్తారు. ఆయన బిజీ మ్యాన్, ఆయన సీట్లో. కానీ ఇప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దేవుని వాక్యం. కొన్ని ఆఫీసుల్లో క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఒకే ఆఫీసులో కొంచెం పెద్ద పెద్ద ఆఫీసులో పనిచేసేవాళ్ళు లంచ్ టైంలో వాక్యాన్ని షేర్ చేసుకుంటుంటారు. హైదరాబాదులో చాలాసార్లు నాకు తెలిసిన వారిని కలవడానికి వెళ్ళినప్పుడు, బ్రదర్ ఇంకొక అరగంట ఉంటే మాకు లంచ్ టైం అవుతుంది, కొన్ని మాటలు చెప్పేదిరుగా అని అంటారు. ఇక్కడ ఎలా కుదురుతుంది బ్రదర్ అంటే, లేదండి మేము ప్రతి లంచ్ టైంలో త్వరగా భోజనం చేసి ఒక దగ్గర గ్యాదర్ అవుతాం. పైన ఎక్కడో టెర్రాస్లో వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ కింద గ్యాదర్ అవుతున్నారు. ఒకసారి నేను చూశాను. అక్కడ గ్యాదర్ అవుతాం, కొంచెం వాక్యం షేర్ చేసుకుంటాం ఎవరో ఒకరు, తర్వాత ప్రార్థన చేసుకుని మళ్ళీ టైంకి మా సీట్లోకి మేము వెళ్ళిపోతూ ఉంటాం. కనుక దేవుని వాక్యమును ప్రేమించాలి, దేవుని వాక్యమునందు ఆనందించాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. ఒక దైవజనుడు చెప్పిన మాట నేను చెబుతున్నాను. మనం హోటల్కి వెళతాము, సర్వర్ మనకి భోజనం సప్లై చేస్తుంటాడు, చాలా ఐటమ్స్ పెడతాడు. అక్కడ బాబు నేను తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా ఇమ్మని అంటే ఆయన తొందరగా ఇస్తాడు. అక్కడ ఏదన్నా ఒక దగ్గర ఆయన నవిలి ఏదన్నా అందులో పెట్టి, ఇదేంటన్నాం అనుకోండి, అది మీరు తొందర అన్నారు కదని నేను నవిలేసి పెట్టాను మీరు మింగేయండి అన్నాడు అనుకోండి. ఒకవేళ మనల్ని, నేను నవిలి పెట్టాను మీరు మింగేయండి అర్జెంట్ అంటున్నారు కదా అన్నాడు అనుకోండి, తింటామా దాన్ని మనం ఒప్పుకోం. చాలాసార్లు వినడం అనేది కొంతవరకు అలాంటిదే అనిపిస్తుంది. నీవు సొంతగా వంటకం చేసుకోవాలి, వాక్యాన్ని వంటకం చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ధ్యానం చేశాను, ఇక్కడ కొరకే కాదు, ఇంతకుముందే నేను ఈ వాక్యం చెప్పాను, కానీ ఇక్కడ కొరకు స్పెషల్గా తయారయ్యాను. నేను స్లిప్స్లో ఇక్కడ రాసుకున్నాను, అయ్యగారిని పేపర్స్ అడిగి ఇక్కడే నేను ఇంతకుముందు చెప్పాను ఈ వాక్యాన్ని నేను. కానీ ఇక్కడ మరలా ఒక మెరుగైన తలంపులు ప్రభువు అనుగ్రహించగా వ్రాసి తీసుకొచ్చాను మీ కొరకు.
మరి నవిలి పెట్టేసింది తిన్నట్లుగా మనం ఉండకూడదు. ఇది మనం వింటున్నాం సరే, కానీ మనం సొంతగా వాక్యాన్ని ధ్యానం చేసి దాన్ని మంచి వంటకం చేసి అక్కడ ఆ వాక్యం, ఇక్కడ ఈ వాక్యం, కీర్తనలో ఒకటి, నిర్గమాకాండంలో ఒకటి, పౌలు చెప్పిన మాట గలతీల్లోంచి ఒకటి, మరి ఒకవేళ యోహాను చెప్పిన మాట ఈ పత్రికల్లోంచి ఒకటి, ఇవన్నీ తీసుకుని ఒక పాకం తయారు చేస్తే దాని రుచి చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది చెప్పిన మాటలు విన్నారు సరే, కానీ దీనికంటే రుచికరమైంది నువ్వు సొంతగా వాక్యమును ధ్యానం చేయడం. అందుకే మరి వాక్యం ధ్యానం చేయకపోతే మిగిలేది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తాము, పాపుల మార్గాన నిలుస్తాము, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుంటాం. మనం బైబిల్ పట్టుకుంటే ఈ ముగ్గురు రారు మన దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు, వాళ్ళకు వచ్చే అవకాశం కూడా ఉండదు. మనం బైబిల్ పట్టు కూర్చున్న దగ్గరికి దుష్టుడు రాడు, పాపులు రారు, అపహాసకులు, వీడేదో భక్తుడైనట్టున్నాడు, వీడితో మనకు కుదరదు అనుకుంటారు. నీ దగ్గర బైబిల్ లేకపోతే నువ్వు జారిపోయే అవకాశం ఉంది, వాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఉంది. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. నీ కూడా దేవుని వాక్యాన్ని ఏదో ఒక రూపములో దేవుని వాక్యాన్ని నీతో ఉంచుకో. నీ ఇంట్లో కూడా దేవుని వాక్యము చేత అలంకరించు. ఎవరో మా ఇంట్లో పండ్ల గంప కుమ్మరించినట్లుగా, పండ్ల గంప ఇలాగుంది, అదేదో జపాను ఫోటో అనుకుంటా, పెద్దది. ఇక్కడ మేము మెట్లు దిగే దగ్గర మరి ఎవరు అంటించారు నాకు గుర్తులేదు, మొత్తానికి అక్కడ అంటించారు. నాకు కూడా బాగా అనిపిస్తుంది. చాలా రకాలైన పళ్ళు ఉన్నాయి, గంప బాగుంది, ఫోటో బాగుంది, సీనరీ చాలా బాగుంది. మా ఇంట్లోనే అంటించారు, మరి ఎవరో అది నాకు ఇప్పుడు కూడా తెలియలేదు, గుర్తులేదు కూడా. సరే, అయితే ఒక దైవజనుడు వచ్చాడు మా ఇంటికి. ఆయన డాక్టర్ విజయ్ గారు, మీ అందరికి తెలిసిన వాడే. ఆయన మెట్లు దిగుతూ, బ్రదర్ ఇక్కడ ఒక వాక్యం ఉంటే ఇంకా బాగుండునేమో చూడండి అన్నాడు ఆయన. ఇక్కడ ఒక వాక్యం ఉంటే ఇంకా బాగుండేమో చూడండి అన్నాడు. ఎంత గొప్ప హెచ్చరిక. దాన్ని తీసేసాం, ఇంకా వాక్యం పెట్టలేదు, కానీ మొత్తం దాన్ని అయితే తీసాం ప్రస్తుతం లేకుండా. అంటే ఒక వాక్యం పెట్టాలి అక్కడ, అంతటి వాక్యం రాయించాలని ఆశ ఉంది కనుక దేవుని వాక్యము ధ్యానించాలి, దాని యందు ఆనందించాలి, దాన్ని ప్రేమించాలి, ధ్యానించాలి. అప్పుడు మనము సత్యవాక్యమునకు సరిపోయిన వారమని, దేవుని యొక్క సత్యవాక్యమును ప్రేమిస్తున్నామని, దాన్ని ధ్యానించడం వలన మన మార్గములు స్థిరపరచబడి నడవలసిన త్రోవల్లో మనం నడుస్తామని ఇతరులు చూడగలరు. తర్వాత సాక్ష్యము కూడా మనం పొందగలం. రెండవ మాట, దేవుని యొక్క వాక్యమును మన స్వాస్థ్యముగా కలిగి ఉండాలి. ఇది నా వాక్యము అనే వాక్యాలు బైబిల్లో మనకి ఉండాలి. ఎలా చెప్పగలం ఆ మాట? ఇది నా వాక్యము అని ఎలా చెప్పగలం? బైబిల్ అంతా మన వాక్యమే. 31,102 వచనాలు మన తెలుగు బైబిల్లో ఉన్నాయని చెప్తారు. అయితే మరి ఎలాగూ ఇవన్నీ నాయే అంటే సరిపోద్దా? 31,102 వచనాలు నాయే ప్రభువా నీకు స్తోత్రం అని బైబిల్ చదవకుండా పడుకుంటే సరిపోద్దా? కాదు. చెబుతాను, జాగ్రత్తగా వినండి. మన స్వాస్థ్యముగా చేసుకోవాలి. ఈ మాట కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో 2 గొప్ప వచనాలు ఈ సందర్భానికి సరిపోయినట్లుగా 111వ వచనం, 112వ వచనం. 119వ కీర్తన 111, 112 వచనాలు మనం చదివితే అక్కడ కూడా ఈ మాట, దేవుని వాక్యమును మన స్వాస్థ్యముగా చేసుకోవాలి అని వ్రాయబడి ఉంటుంది. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. నిత్య స్వాస్థ్యము
నిత్య నిర్ణయము. 111వ వచనంలో నీ వాక్యము నాకు నిత్య స్వాస్థ్యము. ఎలాగో చెప్తారు మీకు ఉదాహరణ. నేను దేవుని మహాకృప చేత 1978వ సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన రక్షించబడ్డాను. దేవుడు నన్ను రక్షించారు ఆయన కృపచేత. ఆ రోజు నాకొక వాక్యము దైవజనుడు చెప్పారు. ఆ వాక్యము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు అనే మాట. అది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో 2వ భాగంలో ఉంది. అది ఇప్పుడు అది నా స్వాస్థ్యమైన వాక్యం, ఇది నా నిత్య స్వాస్థ్యమైన వాక్యం. నేను కొన్ని దశాబ్దాల ముందు రక్షించబడ్డాను. ఇప్పటికి కూడా అదే సాక్ష్యం, అదే వాక్యాన్ని చూపించి నేను చెబుతున్నాను. మరికొంతకాలం నేను జీవిస్తే నన్ను ఎప్పుడు సాక్ష్యం చెప్పమన్నా బైబిల్లో ఉన్న వచనాలన్నిటినీ ప్రక్కన పెట్టి ఆ మాటను నేను ఇది నా మాట అని చెబుతాను. అలా ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా రక్షించబడిన వారమై ఉన్నాము అంటే ఏదో ఒక వాక్యం నీకు ఈ 31,102 వచనాల్లో ఏదో ఒక వాక్యం నీ వాక్యం. ఈ వాక్యము నా స్వాస్థ్యము, ఆ వాక్యము నీ స్వాస్థ్యము. ఆ విధంగా దేవుని వాక్యము మన స్వాస్థ్యముగా సంపాదించుకోవాలి. దేవుని సంఘములో ఎంతకాలం నుండి వస్తున్నారు వీళ్ళు అనే దాని మీద కాదు, మన అనుభవం కానీ మన సీనియారిటీ కానీ, ఎన్ని వాక్యాలు సంపాదించుకున్నావు నీవు సంఘానికి వచ్చి, ఏ సమయాల్లో ఏ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను రక్షించినట్లు, ఒక వాక్యము ద్వారా నిన్ను ఆనాడు రక్షించినట్లు ఈనాడు ఏ వాక్యము ద్వారా ఈ దుఃఖములో నుంచి, ఈ సమస్యలోంచి నిన్ను బయటికి తీసుకువచ్చాడు, ఏ వాక్యము నిన్ను ఆ దినమున ఆదరించింది, ఏ వాక్యము నువ్వు జారిపోకుండా నిన్ను బలపరిచింది. ఇలాగ నువ్వు రక్షించబడిన తర్వాత అనేక సమయాల్లో ఆయా వాక్యాల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ వచ్చాడు. అవన్నీ నీవే, నీ సొంతం చేసుకోవాలి. అవన్నీ నావే అన్న ఆ రోజు నేను తప్పుదారిలో పడిపోదును. కానీ నేను వాక్యం చదువుతూ ఉండగా ఒక వాక్యము నన్ను పట్టుకొని నిలబెట్టింది అని. మరి దాన్ని మర్చిపోతే ఎలాగా? ఆ వాక్యముని స్వాస్థ్యముగా ఉంచుకోవాలి. అలాగా ఈ సంఘములో మరి ఏ సంఘములోనైనా నీ యొక్క సీనియారిటీ, నీ ఎక్స్పీరియన్స్, ఏదైనా క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు చెప్పాలంటే సంవత్సరాలు కాదు నువ్వు చెప్పేది. నువ్వెన్ని వాక్యాలని స్వాస్థ్యముగా చేసుకున్నావో అంత గొప్ప ప్రధాన స్థానం నీకు సంఘములో ఉంది అని అర్థం. అదే నీ సీనియారిటీ గుర్తింపు. సంవత్సరాలు దినాలు కాదు నీ సీనియారిటీని చెప్పుకోవడానికి. నువ్వు సంపాదించుకున్న వాక్యాలు ఎన్ని, నీ సొంత వాక్యాలు టకటకా కొన్ని చెప్పు అంటే అనేక వాక్యాలు ఇంతకాలములో నువ్వు సంపాదించుకుని ఉండాలి. వాటిని నీవు చెప్పగలగాలి. ఎన్నోసార్లు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. 119వ కీర్తనలో 50వ వచనములో, ఆపదలలో నీ వాక్యము నన్ను బలపరిచింది. నీ వాక్యము లేకపోతే నేను నా కాలు జారిపోను. ఈ వాక్యము నాకు దొరికింది కనుక ఈరోజు నేను విశ్వాసిగా ఉన్నాను అని మనం చెప్పుకుంటున్నాం. ఆ ఆపద నుండి దాటాము, ఆ పాపంలో పడిపోకుండా కాపాడబడ్డాము. వాక్యపు కంచె నా చుట్టూ వేయబడింది కనుక ఆ రోజు శత్రువు చేతికి నేను దొరకకుండా తప్పించబడ్డాను అని చెప్పుకునే వాక్యాలన్నీ నువ్వు రాసుకోవాలి. వాటన్నిటిని నీ సొంతం చేసుకోవాలి. అప్పుడు నీవు దేవుని సత్య వాక్యముకు సరిపోయిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావనే సాక్ష్యాన్ని పొందగలుగుతావు. అలాగ నీవు ఎన్ని వాక్యాలు సంపాదించుకున్నావు అనేది నీ ఆధ్యాత్మిక అనుభవాన్ని లెక్క కట్టడానికి కొలమానంగా అవి ఉంటాయి.
మూడవ మాట, మనము దేవుని సత్య వాక్యమునకు సరిపోయిన వారమని సాక్ష్యం పొందడానికి దేవుని వాక్యానుబంధమైన నిర్ణయాలతో మనము పనులు చేయాలి. మనం ఏది చేసినా దేవుని వాక్యానుబంధమైన వాక్యానుసారమైన నిర్ణయాలు చేయాలి. ఒక నిర్ణయానికి మనం వచ్చేటప్పుడు దానికి దేవుని వాక్యమును ట్యాగ్ చేయాలి, మనం దానికి కట్టాలి. ఈ నిర్ణయానికి కారణం ఈ వాక్యము, ఈ గోరీ కట్టడానికి కారణం ఈ వాక్యం. ఏ వాక్యం కడతావు గోరీకి? పూలదండలు వేస్తావు కానీ వాక్యం ఏమైనా పెడతావా దానికి? ఈ పండగ చేయడానికి ఇదిగో ఈ వాక్యం, ఏ వాక్యం పెడతావు దానికి? ఈ జ్ఞాపకార్థ కూటానికి ఈ వాక్యం పెట్టుదేమన్నా పెట్టు, ఈ పురుడికి ఈ వాక్యం పెట్టేదన్నా, ఈ పుష్పవతి అయిన పండక్కి ఈ వాక్యం పెట్టేదైనా వాక్యం పెట్టు చూస్తాను. ఏమి దొరకవు మనకు, బైబిల్లో దొరకవు. ఇవన్నీ మన ప్రాచీన మత సంబంధమైన అన్య క్రియలే తప్ప వాక్యానుసారమైనవి కాదు. తల వెంట్రుకలు తీయడానికి ఒక పండగ నేను చెప్పాను, అన్నప్రాసకు ఒక పండగ, ఉయ్యాల తొట్టుకో పండగ, అక్షరాభ్యాసానికి ఒక పండగ. ఇవన్నీ ఎక్కడికి చెప్పండి? అప్పుడు పంతులు చేసేవాడు, ఇప్పుడు పాస్టర్ చేస్తున్నాడు, అంతే డిఫరెన్స్. అప్పుడు మంత్రం చదివేవాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అంతే డిఫరెన్స్. విషయం అదే, కానీ ప్లేట్ ఇటు తిప్పామంతే. దాన్ని ఏ వాక్యం తగిలిస్తావు దానికి? నువ్వు తగిలించే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు, మీరు కూడా ఆలోచనలో పడిపోయి ఉంటారు బహుశా. ఒక ఆయన అన్నాడు, పుష్పవతి అయిన దానికి ఏ వాక్యం చెప్తారు బ్రదర్ అంటే, ఆయన అన్నాడు, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో నాకు ఇష్టం పుట్టించు వయసు నీకు వచ్చెను అనే వాక్యం బోధ చేస్తారంట. ఎంత దుర్మార్గం అనిపించింది నాకు. పుష్పవతికి దానికి ఏం సంబంధం ఉందండి? 16వ అధ్యాయం అందుకే వ్రాయబడిందా? చాలా విచారకరమైన విధానాలు అనుసరిస్తున్నాం మనం. కాబట్టి మనము దేవుని వాక్య సత్యమును సరిపోయిన వారమని ఎలా చెబుతారు? నువ్వు నిర్ణయం తీసుకోవాలి. తెస్సలోనికైలకు రాస్తూ పౌలు అంటాడు, మొదటి అధ్యాయంలో మొదటి పత్రికలో 6వ వచనం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. అక్కడ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, అంటే వాక్యమును అంగీకరించి దాని ప్రకారం నడుచుకునే అవకాశము లేని ఉపద్రవములు మీకు వచ్చిన మీరేం చేశారు? వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. మేము ఏ పని చేయకూడదని చెప్పామో, ఏ పని చేయుట ప్రభుకు మహిమార్థం కాదో ఆ పని చేయవలసిన ఒత్తిడి మీ దేశస్థులు మీ మీదకు తీసుకొచ్చారు. ఆ మాట కూడా చెప్తాడు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించారు. గోరీగట్టు, పండగ చేయి, పురుడు పొయ్యి, ఇవన్నీ కూడా ప్రధాన పెళ్ళిళ్ళు కూడా ప్రధానాలు. చాలా పెద్ద తతంగం అది మామూలు విషయం కాదు. దానికి కూడా పెళ్ళంతా సంబరమే. ఒక మంగళసూత్రం ఉండదేమో అంతే, మిగిలినవన్నీ కూడా చేస్తారు. ఇదంతా అన్యులు చేసే పనులు. అక్కడ ఫ్లెక్సీలు పెట్టేసి వాళ్ళిద్దరిలా హత్తుకు పెళ్ళి అవ్వలేదు. ప్రధానానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయినట్టుగా ఫోటోలు పెట్టేస్తున్నారు అక్కడ. ఎంత భయంకరమండి అది! ఏమి ఆధ్యాత్మికత ఏం కనిపిస్తుంది అందులో? ఒక ఆయన అన్నాడు, అందులో తప్పేముందండి, రెబెకాకు ప్రధానమైంది కదా అన్నాడు. ఇస్సాకు కొరకు పెండ్లి కుమార్తె ఆవిడకి ఎలియాజరు వెళ్ళినప్పుడు ఆయన వెండి బంగారాలు ఆమెకి ఇచ్చాడు కదా, అది ప్రధానమే కదా అన్నాడు. సరే, రెబెకా ప్రధానాన్ని ప్రదానం చేస్తే రెబెకా పెళ్లి ప్రకారం పెళ్లి చేస్తావు నువ్వు? రెబెకా పెళ్ళి ఎలాగయింది?
ఆమెను తీసుకొస్తున్నాడు ఎలియాజరు. పొలంలో ఉన్నాడు ఇస్సాకు. ఎదురెళ్ళాడు, ఒంటి మీద దిగింది, వెళ్ళింది. నేనే రిబకానంది. అయితే నడువు అన్నాడు. ఎప్పుడు అలాగైంది పెళ్ళి. వాళ్ళ తల్లి గుడారములోనికి తీసుకుని వెళ్ళాడు. దేర్ ఎండ్స్ ద హోల్ మ్యారేజ్ మ్యాటర్ అయిపోయింది. అదే మ్యాట్రిమనీ. మరి అలా చెయ్యి, సరే ప్రదానం చేసే ఇలా చేయమని చేస్తావా? ఆ పోలికి మళ్ళీ ఎక్కడ పట్టుకెళ్తాడో, మరి దానికే బైబిల్ వాక్యం తగిలిస్తాడో ఆ పెళ్ళికి తెలియదు. ఈ ప్రధానికి ఇది తగిలించాడు, దానికి ఏది తగిలిస్తాడు. బైబిల్ను వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు వక్రించి వాడుకోకండి. తెస్సలోనిక సంఘస్థులు వాడుకోలేదు. వారికి ఉపద్రవం వచ్చింది. వారి యొక్క దేశస్థులు వారిని బాధలకు గురి చేశారు, వారిని వెలివేశారు. తెస్సలోనికలో అంటే ఆ పట్టణమే అదొక ప్రత్యేకమైన పట్టణం. అది ధనికుల పట్టణం. ఎవరో అన్నారు, అలెగ్జాండరు చెల్లె పేరు సలోనిక. ఆమె వివాహానికి ఈయన కట్నంగా ఇవ్వడానికి ఆ పట్టణం కట్టించాడట. కనుక ఆ పట్టణంలో అలెగ్జాండర్ ద గ్రేట్ స్టేటస్ చెందిన వాళ్ళే అందులో ఉంటారు అని ఒక మాట చెప్పారు. ఆ కథనం అదేమైనా అవనివ్వండి. మొత్తానికి వీళ్ళంతా కూడా చాలా రిచ్ పీపుల్, లగ్జూరియస్ పీపుల్, చాలా విలాసవంతులైన వారు. అక్కడకు పౌలు వెళ్ళి సువార్త చెప్పాడు. కొందరు రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన వారు వారి సాంప్రదాయాలను విడిచిపెట్టారు. ఆ సుఖ భోగ విలాసాలకు దూరంగా ఉన్నారు. వారి సొంత వారే వారిని కష్టాల పాలు చేశారు. అయినా అటువంటి ఉపద్రవములో కూడా దేవుని వాక్యమును వారు అంగీకరించి మరి పౌలు చెప్పిన విధంగా ప్రభువుకు మహిమార్థముగా నడుచుకున్నారని సాక్ష్యము ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనా సరే, ఈ ఉదయకాలం నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటిలో వారి గురించి చెబుతున్నారు. ఆ ఊరంతా వచ్చి చెప్పరా, మేమంతా నిన్ను వెలివేస్తాం, లేదా ఇందులో పాల్గొను అంటే నేను పాల్గొనను. ఇప్పుడు ఆ ఇంటికి ఎవరు రారు, వాళ్ళ పెళ్ళికి ఎవరు పిలవరు, వీళ్ళ పెళ్ళికి ఎవరు రారు. ఆయన ఏకాకిగా చేశారట ఆ కుటుంబమును, ఆ గ్రామస్తులు. అయినా కానీ హ్యాపీగా ఉన్నాడు. నేనన్నాను, వాళ్ళ వెలివేసే వరకు నువ్వెందుకున్నావు బ్రదర్? వాళ్ళందరిని ముందే నువ్వు వెలివేయవలసింది. అసలు క్రైస్తవ జీవితంలో ఇలాంటి ఉపద్రవాలన్నీ ఎదుర్కొంటాం మనం. అయితే మనం వాటన్నిటినీ తట్టుకుంటాం, దేవుని వాక్యాన్నే నెరవేరుస్తాం. అప్పుడు దేవుని వాక్య సత్యమునకు సరిపోయిన వారమని సాక్ష్యం పొందుతాం. తర్వాత మూడవది చూడండి, మూడవది దేవుని సేవకుని ద్వారా సాక్ష్యము. సంఘ కాపరి, దేవుని సేవకులు నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే మరలా 3 విషయాలు చెప్తాను. అందులో మొదటి విషయం, నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడో కొంతకాలం క్రితం వచ్చి సంఘంలో చేర్చబడ్డావు, అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అప్పుడు వచ్చి కూర్చొని లేచిపోతున్నావు, ఇప్పుడు కూర్చొని లేచి పోతున్నావు. ఎదుగు బొదుగు ఏమీ లేదు. దేవుని సేవకుడు నిన్ను గమనిస్తుంటాడు. బ్రదర్ నిన్ను గమనిస్తాడు, సిస్టర్ నిన్ను గమనిస్తారు. దేవుని సేవకునికి నీ మీద నిఘా ఉంటుంది. అనుకోవద్దు అందరిలో కూర్చుని లేచి వెళ్ళిపోయాను అనుకోవద్దు. దేవుని సేవకుని దృష్టి నీ మీద తప్పకుండా ఉంటుంది. బాధ్యత కలిగిన సేవకుడు, భారము కలిగిన సేవకుడు నిన్ను గురించి ఆలోచన చేస్తాడు. ఎప్పుడైనా ఇంటికి సేవకుడు వస్తే, అయ్యగారు మీరు రావడం చాలా సంతోషం, కూర్చోడని వంటగదిలోకి వెళ్ళిపోతారు. వంటగదిలో ఆమాయ పాకం చేసి పట్టుకొచ్చి ఈయన కడుపులో పోస్తారు. అంతలో ఆయన పుణ్యకాలం కాస్త అయిపోద్ది, సిస్టర్ ఇళ్ళు వస్తారంటే ప్రార్థన చేసేయాలండి అయ్యగారు, అంతే. అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు, నన్ను దేవుని సంఘములో మీరు చూస్తున్నారు, ఇంతకాలం వస్తున్నాను, నా విషయంలో ఏదైనా మీరు హెచ్చరికలు ఉంటే చెప్పండి, లేక నా సంగతులు ఇవిగో, నా బలహీనతలు ఇవిగో, వాటి కొన్ని సలహాలు నాకు ఇవ్వండి అని కూర్చుని కాఫీ టీల తర్వాత, టిఫిన్ల తర్వాత, ఈ మర్యాదల తర్వాత ఆయన వచ్చాడు. ఈ మాట యేసు ప్రభు కూడా చెప్పాడు, మార్తా మార్తా, నీవు చింతించే విషయాలు ఉత్తమమైనవి కాదు, నీవు మరియవలే నా దగ్గర ఉండడం నేర్చుకో. కనుక సేవకుడు వెళ్ళాడని గబగబ
రేపు మీ ఇంటికి వస్తాను అంటే టిఫిన్కి రండి అయ్యగారు అంటారు. సరే వస్తానులే అన్నారనుకోండి, ఏదో నరమాంస భక్షకుడు పెట్టినట్టు ప్రొద్దుటే చికెన్ పెట్టేస్తారు. ప్రొద్దుటే ఆ డిష్ ఈ డిష్ ఇవి అవి హడావిడి చేసి తినే వరకు చంపుతుంటారు. ఒక సేవకుడిని ఇంటికి పిలిచినప్పుడు, ఆయన వస్తానన్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైన సహవాసానికి తప్పకుండా నువ్వు ఒక గ్రౌండ్ సిద్ధపరచాలి. అక్కడ ఒక మంచి సేవకుడిని ఆతిథ్యం గురించి రాడు, ఒకవేళ సరైన ఆతిథ్యం ఇవ్వలేదని ఆయన అనుకోడు, కానీ ఆ రోజు నువ్వు పొందిన మేలును బట్టి ఆనందిస్తాడు, నువ్వు అడిగిన ప్రశ్నను బట్టి ఆనందిస్తాడు, నీ బలహీనతలు పంచుకున్నట్టు బట్టి ఆనందిస్తాడు, నీ గురించి ప్రార్థిస్తాడు. తప్పకుండా ఒక మంచి సేవకుడు నీ ఆతిథ్యాల గురించి విమర్శించడు, నీ గిఫ్ట్ల గురించి చూడడు. నీకు మేలు చేయడానికి దేవుడు పంపించిన దూతగా ఆయన వచ్చినప్పుడు ఆ గ్రౌండ్ సిద్ధపరచాలి. మన ఇంటి దగ్గర మన స్తోమతను బట్టి రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టేసి అన్నీ టేస్ట్ చేసి వెళ్ళాలి. పాస్టర్ గారు మీరు ఈ చచ్చినా సరే తర్వాత అన్నట్లుగా మనం ఉండకూడదు. అయ్యా మీరు వచ్చారు, మీరు వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు సిద్ధపరచుకున్నాను మీతో పంచుకోవడానికి అని క్వైట్గా కూర్చోవాలి, మనం మాట్లాడాలి. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని ఆయనకు అర్థమవుతుంది, దిద్దుకుంటున్నామని అర్థమవుతుంది. అప్పట్లాగా మనం లేమని ఆయన తెలుసుకుంటాడు. అలా ఎదుగుతూ ఉన్న వారి విషయంలో ఆయన చూడండి, యోహాను ఈ 3వ పత్రికలోనే 2వ వచనంలో గాయను గురించి చెప్పిన మాట చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, అంటే నేను చూస్తున్నాను నీవు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నావు, కాబట్టి నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని, ఆరోగ్యముగా ఉండాలని, నీవు భౌతికంగా కూడా నీవు బలంగా ఉండాలని, అలాగే నీ అవసరాలన్నీ తీర్చబడాలని, అన్ని విషయములలో కూడా నువ్వు వర్ధిల్లాలని, నీ పొలములు బాగా పండాలని, నీ పాడి బాగా పాలివ్వాలని, నీ ఉద్యోగములో నీవు క్షేమముగా రాకపోకల్లో ఉండాలని, అలాగే నీ కుటుంబములో కూడా నీవు దీవెన పొందాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేన్ని బట్టి? నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న దాన్ని బట్టి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అంటాడు, అన్ని విషయములలో వర్ధిల్లాలి, క్షేమముగా ఉండాలి, అది నా ప్రార్థన అన్నాడు. కనుక మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా? యోహాను గాయును గమనించినట్లుగా సంఘ కాపరి తప్పకుండా గమనించాలి. అలా గమనిస్తాడు కూడా, బాధ్యత తీసుకుంటాడు. నువ్వు ఎదగకపోతే బాధపడతాడు. తన పిల్లలు 4 పిల్లల్లో ఒక పిల్లవాడు ఎప్పుడు పుట్టినంతే ఉన్నాడు అనుకోండి, విచారిస్తాడు, ఆయన కొరకు స్పెషల్ కేర్ తీసుకుంటాడు, తన కొరకు కొంత ఎక్కువ డబ్బు ఈ 3 పిల్లల కంటే ఆ పిల్లవాడి కొరకు ఖర్చు పెడతాడు. ఆ పిల్లవాడిని ఎలాగన్నా బలపరచాలని, నిలబెట్టాలని ఎన్నో చోట్లకు తిప్పుతాడు. ఎంతో ఆ బాబు యొక్క పెరుగుదల కొరకు ప్రయాసపడతాడు. అది సంఘ కాపరిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాంటి వారే ప్రభు ఏర్పాటు చేసుకున్న ఆయన సంఘ కాపరులు. అలాగెదగని వారి ఎడల ఆయన చింత కలిగి ఉంటాడు. అది మొదటి మాట. రెండవ మాట, దేవుని సేవకుల ద్వారా ఎప్పుడు సాక్ష్యం పొందుతామంటే సంఘ పరిచర్యలో పాలు పొందాలి. మనం సంఘ పరిచర్యలో పాలు పొందేవారముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 6-7 వచనాలు కలిసి ఉంటాయి. 6-7 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక అంటే ఉండుట అవశ్యమని అర్థము. ఉండాలి గనుక కాదు, కలిగిన వారమై ఉన్నాము. దేవుని సంఘములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కృపావరమును కలిగిన వారుగా ఉంటారు. వెవ్వేరు కృపావరములు.
ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని చేయాలి. పెత్తనం కాదు, కృపావరాలు ఉన్నాయని కాళ్ళు ఎగరేయడం కాదు, పెత్తనం చేయడం కాదు, పని చేయాలి. 2 సార్లు ఆ మాట 8వ వచనంలో చూస్తాం. పని కలిగి ఉందము, పని జరిగించుదము అంటాడు. పని చేయాలి, పనివారముగా పని చేయాలి, దాసులముగా పని చేయాలి, సేవకులముగా పని చేయాలి. పని చేయాలి. చాలామంది కొన్నిసార్లు ఇలాగ అంటుంటారు, ఆయన గొప్ప సేవకుడు అని అంటారు. నేనంటాను, అంత గొప్ప అని మళ్ళీ సేవకుడు అంటావేంటయ్యా? గొప్ప జ్ఞాని అను, గొప్ప ఐశ్వర్యవంతుడను, కానీ గొప్ప అని సేవకుడే. గొప్ప ఏముంది? ఇంకా నేను సేవకుడినే, గొప్ప సేవకుడు ఏముంది? ఇలాగను ఒకవేళ నమ్మకమైన సేవకుడను, ప్రయాసపడే సేవకుడను, విధేయత గల సేవకుడను పర్వాలేదు, కానీ గొప్ప అనేది సేవకుడు ఏముంటుందండి? సేవకుడే ఆల్రెడీ సర్వెంట్. తను గొప్ప సర్వెంట్ ఏంటి? మంచి సర్వెంట్, నమ్మకమైన సర్వెంట్, రెగ్యులర్ సర్వెంట్, ఒబీడియంట్ సర్వెంట్. కనుక ఎప్పుడు కూడా అలాంటి పదాలు మనం తగిలించుకోవడం అది సమంజసం కాదు. సాధారణముగా మనం ఉండాలి. కాబట్టి పని చేసేవాడు పనితత్వాన్ని తాను పెంపొందించుకోవాలి తప్ప పెత్తనం చేయకూడదు. అది నేర్చుకోవాలి. ఈ దేమేత్రికి ఇంత మంచి పేరు రావడా కారణం అదే. తనున్న సంఘములో పని కలిగి ఉన్నాడు, పరిచర్యలో పాలిపంపులు పొందుతున్నాడు. అప్పుడు దేవుని సేవకునితో సాక్ష్యము నువ్వు పొందగలుగుతావు. తర్వాత 3వ మాట, సేవలో సహకారిగా ఉండాలి. సేవలో సహకారిగా అనగా సంఘపక్షముగా ఎన్నో స్థలాల్లో సేవ జరుగుతూ ఉంటుంది. ఆ సేవలో నీవు సహకారివై ఉండాలి. పౌలు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనములో నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. దేవుని సేవకునికి నీవు సహకారిగా ఉండాలి. అవుట్రీచ్, బయట జరిగే సేవా పరిచర్యలు, దేవుని సంఘానికి తప్పకుండా వెలుపల విస్తారమైన పరిచర్య టైం టేబుల్ డిజైన్ చేయబడి ప్లాన్ చేయబడి ఉండాలండి. సంఘం కార్యక్రమ నిర్వహణలో మిగిలిపోకూడదు. నేను గత సంవత్సరము అంతకుముందు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, గత సంవత్సరమే కావచ్చేమో. సంఘం ఒక అగ్గిపెట్టిలాగా, విశ్వాసులు పుల్లల్లాగా, అగ్గి పుల్లల్లాగా ఊపే కొద్దీ గలగల 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 ఆదివారం గలగల ఊపుతూ ఉంటారు, మళ్ళీ ఇంకొక బైబిల్ స్టడీలో ఊపుతూ ఉంటారు, ఆ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఊపుతూ ఉంటారు అగ్గిపెట్టిని. అది ఊగుతా గలగల గలగలలాడుతుంది, కానీ ఎంతసేపు గలగల్లాడినా దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ఒక అగ్గిపుల్ల దాన్ని గీస్తే, అది మండితే, అది కాలితే అది ఎంతో వెలుగునిస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక విశ్వాసులు సంఘము అగ్గిపెట్టేలాగా, విశ్వాసులు అగ్గిపుల్లల్లాగా గలగల్లాడించుకుంటా, సేవకులు కూడా అలాగా ఎంటర్టైన్ చేయకూడదు, కాలయాపన చేయకూడదు. తప్పనిసరిగా సంఘములో వెలుపల సేవ కొరకు ప్రణాళికలు ఉండాలి. దానికి సరైన క్రమమైన ప్రణాళిక ఉండి అది విశ్వాసులకు ప్రకటించబడితే విశ్వాసులు ఆ టైం టేబుల్ ప్రకారము వారు సమయానుకూలంగా పీరియాడికల్గా వారికి ఉన్న వెసులుబాటును బట్టి
పాలిపంపులు పొందడానికి అవకాశం ఉంటుంది. సేవలో సహకారులు కావాలి, చాలామంది కావాలి. అలాంటి ప్రణాళికలో సేవకులు సహకారులుగా ఉండి పూర్తి సమయం సేవకులైన వారు ఉన్నారు. నేను ఎరిగిన వారు చాలామంది, ముఖ్యంగా మా దగ్గర కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు దాదాపుగా నాతో సహకారులుగా ఉన్నవారు అందరూ చాలామంది ఎక్కువ శాతం సేవకులయ్యారు. ఇప్పుడు ఫుల్ టైం అయ్యారు. వారు గ్రామం విడిచిపెట్టి, వారి పనులు విడిచిపెట్టి వారు దూరముగా వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప సమర్పణతో, త్యాగములతో పరిచర్య. వాళ్ళంతా కూడా విగ్రహారాధన వైపు నుండి వచ్చిన వారే. మా ప్రాంతంలో క్రైస్తవ్యం తక్కువ గనుక పుట్టు క్రైస్తవులు అనబడిన వారు మరి ఏదో 1% ఉన్నారో లేదో మా ప్రాంతంలో, మా చర్చిలో కూడా 1% ఉండొచ్చు బహుశా. వారు సేవకు వెళ్ళారు. ఆ పరిచర్యలో సహకరిస్తూ రుచి మరిగారు. ఆ పరిచర్య రుచి, ఆ పరిచర్య ఫలము, ఆ పరిచర్య ద్వారా దేవునికి కలుగుతున్న మహిమ రుచి మరిగారు. వారు దేవుని సేవకు వెళ్ళిపోయారు. 200 కిలోమీటర్లు, 260, 70, 80 కిలోమీటర్లు పైనే వెళ్ళిపోయారండి. కనీసం అలాగా ఒక 20-30 మంది వెళ్ళిపోయారు. ఒక 20-30 మంది మా చుట్టూనే మరి అవసరతను బట్టి పరిచర్య చేస్తూ ఉన్నారు. కనుక ఈ సంఘమునకు వెలుపల ఒక ప్రణాళిక ఉంటే పరిచర్యలో, నేను ఒక స్వానుభవంలోంచి ఒక మాట చెబుతాను. మా చర్చ్ చుట్టూ 17 చర్చెస్ ఉన్నాయి. అనగా వేరు స్థలాల్లో మా సంఘములో నుండి జరుగుతున్న పరిచర్య అలా చేత్తో అందుకోవచ్చు, ఇలా 4 అడుగులేసి అక్కడ చేరుకోవచ్చు అనే చుట్టూ 17 బ్రాంచులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ద శాంక్చురీ అన్నట్లుగా దేవుని మందిరానికి వెలుపల జరిగిన పరిచర్య ఫలం అది. అక్కడ ఫుల్ టైం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 2 స్థలాలకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు. సిద్దిపేటలోనే మాది కాక ఇంకో 2 ఉన్నాయి. సిద్దిపేటలోనే టౌన్లోనే వారిని వేరు చేశాం. ఇక్కడ పట్టడం లేదు, మీరు వేరుగా ఉండండి, ఆ బ్రదరు మిమ్మల్ని నడిపిస్తారు అని మరి చక్కగా జరుగుతూ ఉంది. ఆ విధంగా సేవలో సహకరించేవారు సేవకులయ్యే అవకాశము ఉంది. అది చాలా గొప్ప విషయం. అప్పుడు మన సంఘములోంచి లేచిన సేవకులు మన సంఘములకు అనుబంధంగా సేవ చేస్తూ ఉండడం, అది మన సంఘ అభివృద్ధికి, మన సంఘం పెట్టిన పిల్లలు అన్నట్లుగా, మన సంఘము కనిన పిల్లలు అన్నట్లుగా మనం చూడగలం. గుడ్రాలు సంఘముగా ఉండొద్దు, పిల్లలు గల సంఘముగా మనం ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే సేవలో సహకరించేవారు, సేవా ప్రణాళిక ఉంటే సహకారులు ఉంటారు, సహకారులు ఉంటే రేపు సేవకులు అవుతారు. ఒక వచనం మనం ఆ 4:3 చూసాం, నిజమైన సహకారి. నిజమైన సహకారి. సేవలో సహకారి అంటే 2 మాటలు చెప్తాను. ఒకటి, సువార్త సేవలో వ్యక్తిగతంగా వారు కూడా పాల్గొని సహకరించేవారు. రెండవది, సువార్త సేవకు ఆర్థికమైన సహాయము అందించేవారు కూడా. ఆర్థికమైన సహాయం. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన భార్య ఆయన ఉంగరం తీశారు. ఉంగరం తీసి నాకు ఇస్తూ, అంకుల్ మీరు తీసుకోవాలి తప్పకుండా ఇది. అమ్మాయి అంటుంది, ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, ఈ ఏళ్ళుంటే ఏం చేస్తుంది, ఇది నీ చేతిలోకి వస్తే సువార్తలో వాడబడద్దు అన్నదండి అమ్మాయి. ఎలా గుర్తించిందో చూడండి. నా ఏళ్ళుంటే ఏమి లాభం, మాకేమి లాభం, బంగారం ఉంగరం ఉందనుకోవడం తప్ప, కానీ ఇది మీకు ఇస్తే అది సువార్తలోకి వెళుతుంది అని వారు ఒక సేవకుడుగా వారు ఏది చూశారో దాని మీద వారు ఆలోచన చేసి ఆర్థికమైన సహాయము అందిస్తూ ఉన్నారు. కనుక దేవుని సేవకుని ద్వారా మనం ఎప్పుడు సాక్ష్యం పొందగలమంటే ఆయనతో సువార్తలో పాల్గొనాలి, సువార్త సేవ కొరకు మనం సహాయం చేయాలి. కానీ మనలో చాలామంది ఆయా సంస్థలకు పంపించేస్తారు, డబ్బులు అయిపోయి మా పనిని హాయిగా పండుకుంటారు. వాళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తామంటారు, వాళ్ళు మనకేదో పత్రిక పంపిస్తారు, ఏదో మనం ఇచ్చిన చందా ఒకవేళ అందులో ప్రింట్ చేస్తారేమో,
మరి నేను దాని గురించి ఏమి చెప్పలేను. కానీ సంఘము దేవుడు ఏ పనికైనా ఆయన పని కొరకు, ఆయన రాజ్యాభివృద్ధి కొరకు ఆయన ఏర్పరచుకున్నది సంఘమే. కానీ ఒకవేళ సంస్థ కాకపోవచ్చు. ఆయన తిరిగి వచ్చేది సంఘము కొరకే కానీ సంస్థల కొరకు కాదు. ఆయన ఈ భూమి మీద నెలకొల్పి తన స్థానములో ఉండి పనిచేయవలసిన బాధ్యత సంఘానికి ఇచ్చాడు. కానీ ఒకవేళ సంస్థకేది ఆయన పట్టా చేయలేనట్లుగా, అది ఒక ప్రైవేటు భూములు అంటాం కదా మనం, పట్టా లేని భూములు, అలాగ మనం వాటికి ఇచ్చేస్తూ సాటిస్ఫై అయిపోతాం. ఆ టీవీ వాళ్ళకు డబ్బులు పంపించేసి సాటిస్ఫై అయిపోతాం మనం. లేదు, సంఘ సేవ ప్రణాళికలలో నీ భాగము వ్యక్తిగతంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. తోటి పరిచారకులతో సాక్ష్యము పొందినవాడు, ముఖ్యంగా గాయుకు ఆ మాట రాశాడు. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదవు. అంటే దేమేత్రు గురించి మాకే కాదు, నీకు ఇంకా బాగా తెలుసు. అనగా తోటి పరిచారకులతో సాక్ష్యం పొందినవాడు ఆయన. పరిచర్యలో పాల్గొనే వారికి 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలు మనలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. అందులో మొదటి లక్షణము, మనం 10 మందితో కలిసి ఒక పని చేయవలసి ఉంది, లేక 4-5తో కలిసి పని చేయవలసి ఉంది. ఆ పనిలో మనము ఎప్పుడూ కూడా తగ్గింపు గలవారముగా ఉండాలి. ఆ 4 సాధారణమైన ఏదో చిల్లర వ్యాపారాలు, ఏదో వృత్తి పనులు, కూలి పనులు చేసుకుంటున్న ప్రియులైన సహోదరులు అయి ఉండొచ్చు. నీవు బయట ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఆ పనిలో పాల్గొన్నప్పుడు వారి స్థానానికి నిన్ను తెచ్చుకోవాలి. వీరు ఎలాగో నీ స్థానానికి రావడానికి ప్రయత్నం చేయరు, చేసినా రారు. కానీ నీవు ఆ స్థానానికి రావాలి. మనం కట్టుకున్న బట్టలు వాళ్ళకంటే మంచి బట్టలు కావచ్చు, మనకున్నటువంటి చదువు లేక ఆ పవర్స్, ఆ అధికారాలు సమాజంలో, ఆఫీసులో ఏదో మనకు కావచ్చు, వాటన్నిటినీ బయట విడిచిపెట్టి, గేటు బయట విడిచిపెట్టి సర్వసాధారణముగా వచ్చి వారితో కలిసి పరిచయడానికి ఒక తగ్గింపు తత్వము కలిగి ఉండాలి. మళ్ళా రోమాపత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట నేను చదువుతాను చూడండి. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకడు అనురాగము గలవారై, రోమా 12:10. తరువాత ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనండి. బ్రదర్, మీరు మీకంటే ముందు రావాలనుకున్నాను, కానీ మా ఆఫీసులో అప్పుడే వచ్చి మా ఆఫీసులో కూర్చున్నాడు, ఏదో చివరి ఫైలు ప్రిపేర్ చేసి ఇమ్మన్నాడు. బ్రదర్, నేను బండి ఉండి, నేను దగ్గరలో ఉండి రాలేకపోయాను, మీరంత దూరంలో నుండి సైకిల్ మీద రాగలిగారు. బ్రదర్, నేను మనసంతా ఇక్కడే ఉంది, అక్కడ ఉన్నాను కానీ మనసంతా ఇక్కడే ఉంది అని వారితో నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడానికి, నాకంటే మీరే మెరుగు, మీరే చురుకుతనం, మీకే ఎక్కువ భారం ఉంది అన్నట్లుగా మనం ఒకరికంటే ఒకరము గొప్పవారుగా ఎంచుకోవాలి. ఏదో గొప్పోడు వచ్చినట్లుగా లోపలికి రాకూడదు. ఆ విధంగా మనము పనిచేసేటప్పుడు తగ్గింపు తత్వం మనలో ఉండాలి. తరువాత సానుకూలమైన స్పందన. అలాంటి వారు ఏదైనా మనకు చెప్పారనుకోండి, వెంటనే సానుకూలముగా స్పందించాలి. అట్లా నాన్న, తమ్ముడు అలానా, అలా కాదయ్యా, మీరు ఊరుకోండి, ఇష్టం వచ్చిన ఆలోచించకండి, ఏదో మాకు తెలియదు అనుకున్నారా అని గదివినట్లుగా వారిని డౌన్ఫాల్ చేసి ఇంకెప్పుడు నోరెత్తకుండా మనం చేయకూడదు. తమ్ముడు అలాగంటారా, సానుకూలముగా స్పందించాలి. నువ్వెంతటి హోదాలో ఉన్నా, మీరెంత హెచ్చైన స్థానంలో ఉన్నా, అంతకంటే మంచి సంగతి, అంతకంటే బాగా చేసే ఉపాయం నీ దగ్గర ఉన్నా వెంటనే ఖండించినట్లుగా కాకుండా, అంటే కలిసి పనిచేయడం, తోటి పరిచారకులతో సాక్ష్యం పొందడానికి మనలో తగ్గింపు తత్వం కావాలి.
తర్వాత సానుకూలమైన స్పందన కావాలి. అంతా నాకే తెలుసు అన్నట్లుగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ మాట కూడా మనం రోమాపత్రిక 21 వచనాలు ఉంటాయండి. చాలా ప్రతి వచనము మనము వాల్యుబుల్గా తీసుకోవచ్చు. అది మన జీవన శైలిలో జీర్ణించుకుంటే మనం చాలా తేటగా కనబడతాం. మంచి తృప్తిగల క్రైస్తవ్యాన్ని, నిజ క్రైస్తవ వ్యక్తిత్వమును మనం సంపాదించుకుంటాం. అలాగే యోగ్యమైన పాత్రలముగా దేవుని సంఘములో ఉంటాం. 16వ వచనం చదవండి ఎవరైనా. 16వ వచనం, ఏడ్చు వారితో ఏడవండి. తర్వాత మాట, ముఖ్యమైన మాట, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. మనస్సు కలిసి ఉండండి. ఒకరితో ఒకడు. ముందు మనస్సులు కలవాలి. మనకి అంతస్తులు, భేదాలు, విభేదాలు ఉండకూడదు. మనమందరం ఏక మనస్సుతో ఉండాలి. ఆ పని చేసేవారు, ఆ పని మనకు అప్పగించబడింది, దైవజనుడు అప్పగించాడు. ఆ పని మనం చేయమన్నారు, అలాగూ మనం చేయాలి. ప్రియులారా, తరువాత చివరి మాటగా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. పనిలో, పరిచర్యలో ఒకరినొకరము ప్రోత్సహించుకోవాలి. పురికొల్పుకోవాలంటుంది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వచనంలో మీరు ఒకరిని ఒకరు పురికొల్పుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం కలిసి ఉన్నాయి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతము. పురికొల్పుకోవాలి, రేపాలి అని ఉంది కింద చిన్న అక్షరాల్లో. ఒకరినొకరు రేపుకోవాలి అంటే బలహీనపడకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. నేనున్నాను కదా తమ్ముడు, రండి చేద్దాం. సరే, ఆయన రాలేదు, రానంత మాత్రాన మనం ఈరోజు పని పోస్ట్ పోన్ చేద్దామా, వెళ్ళడం మానేద్దామా? దైవజనుడు అప్పగించిన బాధ్యతను మనము విడిచి ఎవరో ఒకరు రాదు వెళ్ళిపోవద్దు. నేనున్నాను కదా రండి అన్నట్లుగా ప్రోత్సహించాలి. కొంత నిరుత్సాహపరుస్తారు. అయ్యగారేమో 4 నెలమన్నారు, మరి ఆయన ఏమైపోయాడో, ఆయన ఎప్పుడుకు వస్తాడో, మరి మన ముగ్గురం ఏం చేయగలం అంటుంటాడు ఎవరో అందులో. అది కూడా నిజమైన మాటే కావచ్చు, కానీ అందులో నీవు పురికొల్పే వ్యక్తి ఉండాలి. నిరాశపరిచే బలహీనలు ఉన్నప్పుడు నువ్వు వాడిని రేపాలి. లేదు, మనం చేద్దాం రండి, అయ్యగారు ఏదో 4 నెలమన్నారు కానీ ఇది మన ముగ్గురు చేయలేమా అన్నట్లుగా ప్రోత్సహించాలి. ఆ విధంగా మరి కొన్నిసార్లు వారికి టీలు తెప్పించే వాళ్ళు ఉంటారు. తమ్ముడు లేట్ అయిందని ఏమనుకోవద్దు, మరి ఇక్కడ ఏదో తినేద్దామలే, నేనున్నాను కదా అని. అట్లా సమయం అయిపోతుంది, భోజనం చేయాలి, ఆకలి అవుతుందనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు ఈ పనోళ్ళలో. అప్పుడు మనం ప్రోత్సహించాలి. మనం ఇక్కడే భోంచేసేద్దామలే, ఎక్కడో కొంచెం ప్లేట్ మిల్స్ తినేద్దామలే, ఈ పని అయితే అయిపోనియండి దీన్ని అని ప్రోత్సాహం మనం ఇస్తూ ఉండాలి. దేమేత్రి అలాంటి వాడు. అందుకే ఆయన ముందు సంఘములో ఉన్నవారందరి చేత సాక్ష్యం పొందాడు. అలాగే దేవుని సత్యవాక్యమునకు సరిపోలి జీవించేవాడని సాక్ష్యం పొందాడు. దేవుని సేవకుని ద్వారా సాక్ష్యం పొందాడు. అలాగే తోటి పరిచారకులతో కూడా సాక్ష్యాన్ని పొందాడు. ప్రియులారా, 3 జీవితాలను మనం చూసాము. గాయు, దియోత్రఫే, దేమేత్రి. నిన్నెక్కడో చోట పెట్టుకోవాలి, నువ్వు ఎక్కడో చోట పెట్టుకోవాలి. కానీ దియోత్రఫే దగ్గర నువ్వు ఉంటే తొలగిపోవాలి. అటు గాయు వైపు కన్నా వెళ్ళిపో, ఇటు దేమేత్రి వైపు కన్నా వచ్చేసేయి. దియోత్రఫే స్థానాన్ని నీవు ఒక్క నిమిషం కూడా నీ జీవితంలో ఎంటర్టైన్ చేయొద్దు. అది నీకు ఆశీర్వదకరము కాదు. దేవుడు ఈ 3 దినాలు ఈ ధ్యానాలను వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను దీవించి మిమ్మలను వర్ధిల్ల చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
హృదయాన్ని తెరవండి. ఏదో ఒక తలంపు నీలో పుట్టాలి, అది నీవు ప్రభువుకు చెప్పాలి. ప్రభువా, ఇటు గాయు ఉన్నాడు, అటు దేమేత్రి ఉన్నాడు, మధ్యలో ఒక దుష్టుడు ఉన్నాడు. ప్రభువా, నా స్థానము ఎక్కడ ఉందో నాకు అర్థమైంది. నేను ఏ స్థానంలో ఉండాలో నాకు అర్థమైంది. ఆ స్థానంలో నేను ఎలా ఉండాలో అర్థమైంది. ప్రభువా, నేను అలాగూ మరీ జాగ్రత్త పడుతూ జీవిస్తానని ఒక తీర్మానం చేసినట్లుగా ప్రభువు చూడాలి. ఒకవేళ దియోత్రెఫేలాగనే నాకు తెలియక అలాగే ఉన్నాను నేను. అయ్యో, ఇంతకాలం నేను సంఘానికి కీడుగా ఉన్నానా? సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉన్నానా? అయ్యో, ఇది ఎంత పాతకం. నేను అర్థం చేసుకున్నాను గనుక నేను, నా కుటుంబము గాయు వైపుకి వెళ్ళిపోతున్నాం, దేమేత్రి వైపుకి వెళ్ళిపోతున్నాం అని తీర్మానం చేయండి. ప్రభు దీవిస్తాడు. మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రం. ఈ 3 రాత్రి సమయాల్లో రెగ్యులర్గా ఎంతో ఆశతో వచ్చిన ప్రియ నీ బిడ్డలమైన మమ్మలను ఎవరినీ వదలకుండా మీరు దర్శించారు, దీవెనకరముగా దర్శించారు. మాకు మీరిచ్చినటువంటి అవకాశము గొప్పది, ఆహ్వానము గొప్పది. దియోత్రెఫే స్థితిలో మేము మిగిలిపోవడం అది నీకు మహిమ కాదు, మాకు క్షేమం కాదు. ప్రభువా, ఈ సమయంలో తీర్మానం చేయుచున్న నీ బిడ్డలను స్థిరపరచండి. మీ వైపుకు ఆకర్షించుకుని ఆశీర్వదించి పంపించండి. నీ దాసుడను ఈ బిడ్డల యొక్క వ్యక్తిగత కుటుంబ క్షేమాన్ని కోరుతున్నాను. ఈ సంఘ క్షేమాభివృద్ధిని కోరి ప్రార్థిస్తున్నాను. నీ దాసుని కుటుంబాన్ని మీకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాను. దయచూపండి. యేసుక్రీస్తు ప్రభు నామములో వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.